నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన సుప్రభాతం అనే నవలను వినేద్దామండి. ఈ నవల 1963 సంవత్సరంలో యువ మాసపత్రికలో ప్రచురింపబడింది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం చెవులకు సోకుతూనే మెలకువ వచ్చింది కమలాకర్రావుకి. అప్పుడే కుముదినీదేవి లేచినట్లుంది అనుకుంటూ అలాగే కళ్ళు తెరవకుండా బద్ధకంగా పడుకున్నాడు. నాగస్వరానికి మైమరిచి వింటున్న నాగుపావులాగా పడుకున్న కమలాకరం ఏమో జ్ఞాపకం రాగా ఒక్కసారి త్రుళ్ళిపడి లేచాడు. చిరునవ్వుతోనే గబగబా బయటికి నడిచాడు. పూజా మందిరంలో ఇరువైపులా శ్రీ లక్ష్మీ పద్మావతులతో శ్రీనివాసుడు ఆవునేతి దీపాల మధ్య దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు. చెంపక పారిజాతాలతో ఆ భగవద్ విగ్రహాల పాదపూజ చేస్తూ కుముదుని తదేక ధ్యానంతో పరవశమై పాడుతున్నది మేలుకొలుపు. కమలాలు వికసించు కాలమాయే, నానా సుగంధ కుసుమాలు నవ్వెనివిగో, పక్షుల గుంపుల తీయని పాట వినగా వేగలేవయ్యా నిదుర శ్రీ వెంకటేశ అంటూ గానం ముగిస్తూనే కుముదుని నీరాజనం వెలిగించి జేగంట వాయించింది. భక్తి శ్రద్ధలతో పూజా కుంకుమ నొసట ధరించి దైవ పాదాలపై పవిత్రతనందిన 2 పుష్పాలు తీసి తల్లో తురుముకుంది. అవనత నేత్రే నమస్కరించి అక్షతలు చేతపట్టి ప్రదక్షిణ చేయటానికి ఉపక్రమించింది. ప్రథమ ప్రదక్షిణ చేస్తూనే ఉలిక్కిపడి ఏదో అపరాధం చేసినట్లు 2 అడుగులు వెనక్కి వేసి మ్రాన్పడిపోయింది కుముదిని. నేల చూపులు చూస్తూ నిల్చున్న ఆమెను అలా రెప్పవాల్చకుండా 2 నిమిషాలు చూశాడు కమలాకరం. బిగ్గరగా నవ్వుతూ చప్పట్లు చరిచి హ్యాట్స్ ఆఫ్ కూదం, చాలా బాగుంది గానం అంటూ వచ్చినంత వేగంగానూ వెనుతిరిగి వెళ్ళిపోయాడు. భయ సంకోచాలతో నేత్రాలను విపరీతంగా కదిలించడం తప్ప నోరు విప్పి మాట్లాడలేకపోయింది కుముదిని. అడుగులు ముందుకు కదల్చలేకపోయింది. అలా స్థాణువై ఎంతసేపు నిల్చుందో తనకే తెలీదు. పూజ అయిపోయిందమ్మా. వెంకటాచలం దొడ్లో నుంచి లోపలికొస్తూ గడప అవతల నుంచున్నాడు. గాలిపటమై ఎగురుతున్న కుముదినీదేవి మనస్సు మావగారి ప్రశ్నకు త్వరగా దిగొచ్చి శరీరంలో లీనమైంది. అయ్యిందండి మెల్లగా సమాధానమిచ్చి హారతి పళ్ళెనమెత్తి ఆయనకు అభిముఖంగా పట్టుకుంది. వెంకటాచలం భక్తిగా కర్పూర హారతి కళ్ళకద్దుకున్నాడు. కుముదిని ఇచ్చిన ప్రసాదం ఆప్యాయంగా అందుకుంటూ, ముఖం అలా చిన్నపోయిందేమమ్మా, వాడేమన్నా అన్నాడేమిటి అన్నాడు కోడలి వంక పరిశీలనగా చూస్తూ. లేదండి. ప్రయత్నపూర్వకంగా పెదవుల పైకి చిరునవ్వు కొని తెచ్చుకుంది. నిట్టూర్చాడు వెంకటాచలం. అంటే మాత్రం నువ్వు చెప్తావా? అయినా వాడికి అదేం పాడుగుణమో అనుకుంటూ మెల్లగా వెళ్ళిపోయాడు. కుముదిని వెళ్లేసరికి గదిలో కాలు గాలిన పిల్లిలాగా పచారులు చేస్తున్నాడు కమలాకరం. తెచ్చిన కాఫీ పలహారాలు బల్ల మీద ఉంచుతూ, తీసుకోండి అంది మెల్లగా. పచారులు ఆపు చేసి తీక్షణంగా చూశాడు. కుముదిని తలదించుకుంది. కొన్ని క్షణాలు బరువుగా దొర్లిపోయాయి. కాఫీ చల్లారిపోతోంది అంది కడకు కుముదిని మెల్లగా. కాఫీ ఏం కర్మ, నా ఉత్సాహమే చల్లారిపోతోంది నేను చూసిన కొద్దీ హేళనగా నిర్లక్ష్యంగా అన్నాడు. కుముదిని మాట్లాడకుండా టేబుల్ క్లాత్ పేపర్ వెయిట్లు సర్దసాగింది. అయితే నాకు అయిష్టమైన పనులు చేయటమే నీకు ఇష్టమా? తీక్షణంగా ప్రశ్నించాడు. అమ్మవారిలాగా పట్టు చీరేమిటి, ముసలమ్మలాగా పూజలెందుకు? ఇవాళ అటో ఇటో తేల్చేదలుచుకున్నాను. బలం కొద్దీ ఎదుటి టీ పైన కాలుతో తన్నాడు. అది 4 దొర్లులు దొర్లి కప్పు సాసరు తునాతునకలైపోయాయి. కాఫీ పలహారాలు నేలపాలయ్యాయి. మీరు నిద్ర లేవకముందే నా కార్యక్రమం పూర్తి చేసుకుంటున్నాను కదా, అయినా ఇంత రాద్ధాంతం దేనికి? ఇప్పుడు మీకేం లోటు జరిగిందని తగ్గు స్వరంలో ప్రశ్నించింది కుముదిని. లోటు కాదు కుముదం, నాకు ఈ పద్ధతులు ఇష్టం లేదని చెప్తే నువ్వెందుకు వినిపించుకోవు? సూటిగా భార్య ముఖంలోకి చూశాడు. చేసే పనులు మానవు, అడిగితే ఈ మోగనోమొకటి. అలా కూర్చొనితో మాట్లాడాలి. కుర్చీ కుముదునికి దగ్గరగా జరిపాడు. ఆమె ముఖం ఇబ్బందిగా పెట్టింది. తెలియనట్టుగా పొద్దున్నే పనివేళ ఇలా మంకుపట్టు పడితే ఎలా అంది. నాకంటే నా మాట కంటే ఎక్కువ నీకు ఆ పనులు? ఇంకా ఇంట్లో మనుషులున్నారులే పనులు చేయటానికి. ఈ విషయం అయితే ఇప్పుడే తేలాలి. జబ్బ పట్టుకుని బలవంతంగా కుర్చీలో కోలేశాడు. ఆ ప్రాణం లేని బొమ్మల్లో ఏముందని ఆరాధిస్తావు? ఎలా ఉంటాడు దేవుడు?
ఎప్పుడైనా కనిపించాడా నీకు? నీ కోరిక ఏదైనా తీర్చాడా? అక్షరం అక్షరంలోనూ ద్యోతకమవుతున్న ఆ హేళన అహంకారాలను వింటూ ఇక సహించలేకపోయింది కుముదిని. ఒకటేమిటండి, అనేక కోరికలు తీర్చాడు. ఇంత సంతోషంగా బతుకుతున్నావంటే ఆ దైవ కృప కాక మరేమిటి? తేనె ఎలా ఉంటుంది? తీయగా, రుచిగా ఉంటుంది. ఆ తీపి, రుచి ఎలా ఉన్నాయని చెప్తే అర్థమవుతాయి. అటువంటివి అనుభవపూర్వకంగా తెలియాలే కానీ చెప్తే అర్థమవ్వవు. మనకర్థం కానివన్నీ అసంబద్ధాలు, అసంగతులు కాదు. అబ్బో! చాలా దూరం పోయావు. అయితే నువ్వే మహాభక్తురాలివి, నేను అర్థం కాని మూర్ఖుణ్ణి అన్నమాట. అనవసరంగా వాగ్వాదం పెంచి ఒకటికి 10 అర్థాలు తెస్తున్నారు. ఊహ వచ్చినాటి నుంచి నేను పూజించి ఆరాధించే దైవాన్ని ఈనాడు కేవలం మీకు నమ్మకం లేదు కనుక తృణీకరించారు. నిరంకుశ చక్రవర్తులుండేవారని చిన్నప్పుడు చరిత్రలో చదువుకున్నాం. ఇక వాళ్లకు ఈ ఆధునిక యుగంలో ఉన్న మనకు తేడా ఏమిటి? ఆహాహా! ఏ ఉపన్యాసం! మొత్తానికి చదువుకున్న భార్యని అనిపించావు హేళనగా అన్నాడు. లేదు, అలా అనిపించకే అధికారం చలాయించగలుగుతున్నారు మీరు అంటూ బయటకు నడిచింది లేచి. పొగలు కక్కుతున్న భర్త దృక్కుల నుండి తప్పించుకుంటూ వంటింట్లోకి వెళ్ళి తిరిగి కాఫీ కలుపుతూ ఉంటే, ఇంతకుముందు తీసుకెళ్ళింది ఏమైందమ్మా అడిగింది అత్తగారు. చెయ్యి జారిపోయింది అత్తయ్య అంది కుముదిని ఒక్క క్షణం ఆలోచించి. ఏం అంత వదులు చేతులు విసురుగా అందావిడ. సమాధానం చెప్పకుండానే వెళ్ళిపోయింది కుముదిని. కిటికీ గుండా బయట తోటను చూస్తూ నిల్చున్నాడు కమలాకరం. పచ్చ చామంతుల పసుపును అందుకుని ఎర్ర గులాబీల తిలకం దిద్దుకుని రంగురంగుల నీలి గోరింట రవిక ఆకుపచ్చని బీర ధరించి నిలిచిన ధరణీకాంత ఉదయ భాస్కరునికిచ్చే పరిమళ స్వాగతానికి సుఖపీకాల కలకలలు అనుబంధ వాయిద్యాలయ్యాయి. వర్షాగమనం సూచిస్తూ అసంఖ్యాకమైన తూనీగలు ఆకాశంలో వలయాలు చూడుతున్నాయి. ఉషస్సు ప్రాతకాలంగా మారుతోంది. ఆ ప్రకృతి సౌందర్యాన్ని తిలకించిన కుముదిని హృదయం ఉల్లాసంతో పరవళ్లు తొక్కింది. ఆమె కమలాకరానికి దగ్గరగా వస్తూ, దేవుడే లేకపోతే ఈ చరాచర జీవరాశులన్నింటినీ ఇంత నియమబద్ధంగా నడిపించుతున్నది ఎవరంటారు అంది. వెనక్కు తిరిగాడు కమలాకరం. ఏడి, ఆ నడిపిస్తున్నవాడు ఎక్కడున్నాడో నీకు కనిపిస్తున్నాడా? నువ్వు నేను లేచి తిరగటం లేదు, అవి అలాగే అన్నాడు. నవ్వింది కుముదిని. మీరు అడ్డుగా వాదిస్తే నేనేం చెప్పలేను, కానీ చూడండి, ఈ బల్ల ఉందంటే దానిని చేసిన ఒక వడ్రంగి ఉండాలి. ఇల్లుందంటే కట్టినవాడు ఉండాలి. మన ఉనికికి కారణం మన తల్లిదండ్రులు. అలాగే ఈ చరాచర జీవకోటి నిండి ఉన్న ఈ గంభీర జగతికంతకు కారణభూతుడైన నిర్మాత ఉండి ఉండాలి కదా, అతడే భగవంతుడు అంది. హేళనగా నవ్వాడు కమలాకరం. అదే అదే అంత గొప్ప పనులు చేసినవాడు గనక ఉంటే ఎవ్వరికీ కనిపించకుండా ఎక్కడో చాటున ఉండటం ఏంటి? కొందరిని అందంగా, కొందరిని వికారంగా, కొందరిని సుఖపడమని, కొందరిని కష్టపడమని ఎందుకు ఇన్ని తేడాలు చెప్పు మరి. భగవంతుడి తరపున వకీల్లా వాదిస్తున్నావుగా. పసిపిల్లవాడి అమాయకతకు జాలిగా నవ్వినట్టు నవ్వింది కుముదిని. సంతానం అందరూ అందంగా పుట్టి గొప్ప యోగ్యులు అవ్వాలని తల్లిదండ్రులు అనుకున్నంత మాత్రాన సరిపోతుందా? అది వారి చేతిలో పనా? ఎవరి అదృష్టం వారిది. ఆ అదృష్ట రేఖలు తెలిసి కర్మానుసారం సృష్టించేవాడే భగవంతుడు. అంతా మన గొప్పే అయితే మనం అనుకున్నట్లు జరిగి తీరాలే మరి. ఫలానా అలా ఉండాలని మన ఊహలు ప్రయత్నాలు నామ మాత్రమే. జరిగేది మరోలా జరుగుతుంది. అదే భగవద్విలాసం. మరి మరోలా జరిగే కోరికలు తీరినప్పుడు ఆ అర్థం లేని పూజలు పునస్కారాలు దేనికట? గర్వంగా చూశాడు కమలాకరం. ఈ దెబ్బతో కుముదిని వాదం వీగిపోయిందనుకున్నాడు. కుముదిని తొణకలేదు, నిండుగా నవ్వింది. యుక్తాయుక్త జ్ఞానం లేక చూసిన ప్రతిదీ కావాలని మారాన్ చేసే పసిపిల్లల వంటిది మనసు. పిల్లలు అడిగినవన్నీ ఇచ్చేయం. వాళ్ళకి ఏది అవసరమో, ఏది ఉపయుక్తమో అదే ఇస్తాము. అలాగే తన బిడ్డలమైన మనకు భగవంతుడు ఏది ఉచితమో అదే ఇస్తాడు. మన గురించి మనకు తెలియనిది మనను సృష్టించిన ఆయనకు తెలుసు. అది తెలియక భగవంతుడిని దూషించి ఆయన లేడంటావా? కేవలం కోరికల సాఫల్యం కోసమే దేవుణ్ణి ఆరాధిస్తావా? నిద్ర లేచిన దగ్గర నుండి తెలిసి తెలియక తప్పనిసరిగా చేయాల్సి వచ్చే పాప కష్టనిష్ఠూర భూయిష్టమైన
దినచర్యకు ఉపక్రమించబోయే ముందు ఒక్కసారి ఆ భగవంతుని స్మరించి పాప ప్రక్షాళన కోసం నిర్మలాత్మతో వేడుకోవటం తప్పంటారా? అడిగింది కుముదిని. కమలాకరుడికి సరైన సమాధానం దొరకలేదు. దాంతో కోపం తారాస్థాయిని అందుకుంది. నాన్సెన్స్! నీ చేదస్తపు వాదనలు, నీ ఎంఏ ఫిలాసఫీ నా దగ్గర కాదు. నేనొక మాట అంటే అది జరిగి తీరాలి, అంతే. మంచికి మనసే సాక్ష్యం, దేవుడు అక్కర్లేదు. విసురుగా గదిలో నుంచి వెళ్ళిపోయాడు. ఆమె వంటింట్లోకి అడుగుపెట్టేసరికి కమలాకరం తల్లిని అడిగి కాఫీ టిఫిన్లు తీసుకోవటం కంటపడింది. మాట్లాడకుండా తన చేతిలో చల్లారని కాఫీ కింద ఉంచి వెళ్ళిపోయింది కుముదిని. పూజ చేయటానికి ధరించిన పట్టుచీర మార్చి జడలుకుంటూ ఉంటే ఆమె ఆలోచనలు పలు విధాలుగా పోయాయి. ఇద్దరం చదువుకున్న వాళ్ళం. జీవితం ఎంతో ఆదర్శవంతంగా, అందరిలా కాకుండా ఎంతో ఉన్నతంగా, సుఖమయంగా ఉంటుందని ఊహించింది తను. విద్యావంతుడైన భర్త తన విద్యకు ఒక విలువ, తన వ్యక్తిత్వానికి ఒక గౌరవము ఇస్తాడని ఆశించింది. కానీ ఇదేంటి? ఎవ్వరికీ లేని నూతన సమస్య ఎదురైంది. దైవ పూజ అపరాధమా? అందరూ ఆస్తికులైన ఈ కుటుంబంలో ఈయనకింత నాస్తికత్వం ఎలా వచ్చింది? ఆలోచనల్లో ఉన్న కుముదిని అత్తగారి పిలవగా వెళ్ళి వంటగది గడపలో నిలబడింది. సావిత్రి ఒకసారి కోడల్ని నఖశిఖ పర్యంతము పరీక్షగా చూసి, అబ్బాయి అలా కోపంగా ఉన్నాడేం అని అడిగింది. కుముదిని మౌనంగా తలవాల్చి నిల్చుంది. 2 సార్లు తీసుకెళ్లి కూడా మొగుడు చేత కాఫీ తాగించలేకపోయావు అంది అత్తగారు. అప్పటికీ మాట్లాడలేదు కుముదిని. ఇంతకు ఏం జరిగిందంటే మాట్లాడవేంటి? వాడి మట్టుకు వాడు రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. నిన్నడిగితే మోగనోము. వాడిని కన్న తల్లిని, నీకు అత్తగారిని. ఆ మాత్రం వినదగిన అర్హత లేదు నాకు? సజల నేత్రాలను పైకెత్తింది కుముదిని. వినదగిన అర్హత ఉంది, సబబు చెప్పదగిన సమర్థత ఉంది. కానీ అలా చెయ్యరు, అంతేగా? నిష్ఠూరవాడింది కుముదిని. బరువుగా మూలిగింది సావిత్రి. అయితే పాత పాటేనన్నమాట. పోనీ వాడికి ఇష్టం లేని పనులు ఎందుకు చేయటం మానేరాదు? అత్తయ్య! నిర్ఘాంతపోయింది కుముదిని. దైవ పూజ మానమని పెద్దలు మీరు చెప్పచ్చా? ఆ పెద్దరికాలు, చిన్నరికాలు జ్ఞాపకం ఉన్న ఇల్లైతే పరిస్థితులు ఇంతవరకు ఎందుకు వచ్చేవి? నా మాట తోసేసి నిన్ను పెళ్లి చేసుకున్న నాడే నా సమర్థత పోయింది. సోలాలకు మళ్ళీ తగిలిన ఆ మాటలకు ఇక అక్కడ నిలవలేకపోయింది కుముదిని. తల్లిదండ్రుల మాట వినకుండా పట్టుబట్టి కుముదురుని కొడుకు పెళ్లి చేసుకున్నాడని సావిత్రికి కోపం. ఎంఏ పాస్ అయిన దొరసాని గారు. ఇది ఆ అత్తగారి పరిభాషలో కోడలి నామధేయం. ఆమె అయిష్టతను, కోపాన్ని అలా అనేక రూపాల్లో వ్యక్తీకరిస్తూ ఉంటుంది. ఆ మధ్యాహ్నం కమలాకరం భోజనానికి రాలేదు. కారణం కుముదిని గ్రహించింది. ఆకలిగా లేదంటూ ఆమె కూడా భోజనం మానేసింది. దాంతో సావిత్రమ్మ సాధింపులు చెలరేగాయి. ఇంట్లో చిన్న పెద్ద అందరికీ విషయం తెలిసిపోయింది. వెంకటాచలం భోజనం చేసి లేస్తూ, కాస్త నా గదిలోకి మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా అన్నాడు కోడల్ని ఉద్దేశించి. మంచినీళ్ళు ఇచ్చి వస్తున్న కోడల్ని ఆపు చేశాడు వెంకటాచలం. చూడమ్మాయి, నేను పెద్దవాణ్ణి, ఇలా చెప్పాల్సిన కర్మ వచ్చింది. ఏమీ అనుకోకు, ఒక మాట చెప్తాను అన్నాడు. మీ మాట మీద నాకు చాలా గౌరవం మామగారు, చెప్పండి నమ్రతగా జవాబిచ్చింది. అందుకే చెప్పడానికి ఎంత బాధపడుతున్నాను. కొంచెం సేపు ఆగి మళ్ళీ ప్రారంభించాడు. మన గమ్యం మనకు తెలుసు. ఆ గమ్యం చేరటానికి ఒక బాటపై నడుస్తుంటే మధ్యలో ఏ క్రూర జంతువో, దుష్ట జంతువో అడ్డొస్తే తప్పనిసరిగా ఆ బాటపై మన ప్రయాణాన్ని తాత్కాలికంగా మానుకోవాలి. కానీ అది తాత్కాలికం మాత్రమే. స్వల్పకాలంలోనే ఆ ఆటంకాలు తీరిపోతాయి. మన గమ్యాన్ని చేరుకోగలుగుతాము. లేదా మరొక బాట ఉండకపోదు. భావగర్భితమైన ఆ మాటలోని సూచనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ తలెత్తి చూసింది కుముదిని. తిరిగి వెంకటాచలం ప్రారంభించాడు. నా మాట నీకు సరిగ్గా అర్థం కానట్టుందమ్మా. పసివాళ్లు 3 రకాలు. ఒక రకం వాళ్ళు అమాయకంగా ఇతరుల్ని అనుసరిస్తారు. నలుగురితో కలిసిపోగలరు. వారి వల్ల బాధ లేదు. ఇక జడ పదార్థ రకాన్ని ఏ విధంగానూ మార్చలేము. వాళ్ళ ఉపయోగము లేదు, హాని లేదు. ఏదో మోగగా నీరసంగా బ్రతికేస్తారు. ఇక 3వ రకం ఉన్నారే, తెలిసి తెలియని మూర్ఖులు. మిడిమిడి జ్ఞానాలతో మిడిసి పడుతూ వాళ్ళు బాధపడతారు, ఇతరుల్ని బాధ పెడతారు. వాళ్ళనేనమ్మా మనం ప్రయత్నపూర్వకంగా మార్చాల్సి ఉంటుంది.
వయసుకు పెద్దవాళ్లైనా భావ పరిపక్వత, సంఘటనలను సమన్వయపరచుకోవటానికి సరిపెట్టుకుపోయే సమర్థత లేని వాళ్ళు కూడా ఆ పసిమూర్ఖులతోనే జమ. అటువంటి వాడి విలువ వాడికే తెలియదు, ఇక ఇతరుల విలువేం తెలుస్తుంది? మరొకరి ఆధిక్యాన్ని ఎట్లా భరించగలడు? తెలియని ఆ విలువను బలవంతంగా తెలియపరచ ప్రయత్నించడం అవివేకం. అందువల్ల మరింత మొండికెత్తిపోతాడు. తాత్కాలికంగా కష్టమే అయినా మనము వాడిదారిలోనే నడిచి అనునయంగా దృష్టాంతరాలతో బోధించాలి. అదొక్కసారిగా సాధ్యం కాదమ్మా. కొంతకాల పరిపక్వత అవసరం. అనుభవాలు నేర్పినంతగా తర్కవాదాలు మంచిని బోధించలేవు అన్నాడాయన. గ్రహించినట్లు తల పంకించింది కుముదిని. కడకు ఈ సలహా ఇచ్చారా మావగారు అన్నట్లున్నాయి జలపూరిత నేత్రాల నుండి వెలువడుతున్న చూపులు. ఇంతకంటే మార్గం లేదమ్మా. మంచి అలవాట్లు బోధించడం పోయి మానుకొమ్మని సలహా ఇవ్వాల్సి వచ్చింది. ఇదొక వింత అనుభవం అనుకో. బాధగా తలదించుకున్నాడు వెంకటాచలం. తన గదిలోకి వచ్చేసి తీవ్రంగా తర్కించుకుంది తనలో తన కుముదిని. భర్తచే విసిగించుకుని, అత్తగారి చేత అనిపించుకుని, మామగారి బోధలు వినటం కంటే, ఇందరి దృష్టిలో పెంకెగా కనిపించటం కంటే నాలో నేను బాధపడితేనే మంచిదేమో. బాధైనా తప్పదు మరి. కడకు మామగారి సూచనే ఆచరణయోగ్యంగా కనిపిస్తోంది. తనలో, తన పూజల్లో ఏదో దోషం ఉంది. అందుకే భగవంతుని ఇలా దూరం చేస్తున్నాడు తనను. అందుకే ఇటువంటి నాస్తికవాదిని భర్తగా సమకూర్చాడు. కాపురానికి వచ్చిన నాటి నుండి ఇంచుమించుగా ప్రతిరోజు జరుగుతోంది రభస. అదే ఇవాళ కాస్త పెద్ద మోతాదులో పడింది. అసలు వివాహం నాటి నుండి కమలాకరం ప్రవర్తన అలాగే ఉంది, విడ్డూరంగా. తలంబ్రాలు పోయటానికి చంటి పిల్లలమా అంటూ మండిపడ్డాడు పెళ్లిపీటల మీదే. మానేశారు. బొమ్మల పెళ్లి కాదంటూ ఊరేగింపుకు అభ్యంతరం చెప్పాడు. అమ్మ విలవెల్లాడింది. పెళ్లి జరిగిన మర్నాటి ఉదయం నూతన దంపతులను దేవాలయానికి తీసుకువెళ్లి మొక్కించటానికి కుముదుని తండ్రి చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి. ఆ రాతి విగ్రహాలకు మొక్కేదేమిటి, అనవసరం అన్నాడు. బంధువర్గం అంతా ఆశ్చర్యపోయి ఈ నాస్తికుణ్ణి గురించి పలు రకాల వ్యాఖ్యానిస్తూ ఉంటే, విద్యావంతుడు, సౌందర్యవంతుడు అయిన భర్త చుట్టూ మనసును నిర్మించుకున్న ఊహానంద భవనపు పునాదులు కదిలిపోయినట్లయింది కుముదునికి. ఇక నుండి తన జీవనలత పెనవేసుకుపోవలసిన ఆ వ్యక్తి నాస్తికుడు, నిర్మోహమాటస్థుడు అని తెలిసి నిలువున గజగజలాడిపోయింది కుముదిని తనూలత. కానీ అతడి సాహచర్యం ఆమె భావించినట్లుగా గ్రీష్మతాపం వలె కాదు. అతడి నవ్వులో వెళ్లి విరిసే ఆహ్లాదత, చూపుల్లో తొణకిసలాడే మార్దవం, మాటల్లోని మరులు గొలిపే మధురత్వం కుముదిని తాత్కాలికంగా ప్రపంచాన్ని మరపింపచేశాయి. కానీ ప్రభాతకాలపు హిమబిందు ఆయు పరిమాణం వలె అనతి కాలంలోనే ఆమె ఆనందం కూడా అల్పమైనదని తేలిపోయింది. అత్తవారింట అడుగు పెట్టగానే ఆమె దినచర్య కమలాకరానికి అవగతమైంది. ఆరంభంలో అనునయంగాను, తర్వాత నిష్ఠూరంగాను, ఆ పైన బలవంతంగాను భార్యలోని ఆస్తిక తత్వాన్ని నిర్మూలింపచూశాడు కమలాకరం తన తర్కవాదనలతో. బలీయమైన దృష్టాంతరాలతో భర్త నాస్తికత్వాన్ని రూపుమాప ప్రయత్నించింది కుముదిని. ఫలితంగా వాదోపవాదం అధికమై అనురాగం అదృశ్యమైంది. చిలికి చిలికి కడకు ఈరోజు గాలివానగా మారింది. ఎంత ఆలోచించినా భర్త యొక్క ఈ మూర్ఖత్వానికి కారణం ఊహించలేకపోయింది. పోనీ అత్తగారిని అడుగుదామంటే ఆమెకు ఆదిలోనే చొక్కెదురు కోడలంటే తన విద్యా వినయ సౌందర్యాలతో అంతకంటే అధిక కట్నం ఇస్తామన్న సంబంధం మానుకునేటట్లు చేసి కమలాకరాన్ని కట్టేసిన కుముదినిపై సావిత్రికి కోపం. మావగారి ఎదుట కుముదిని మాట్లాడదు. అందువల్ల ఆమె మనసులో సందేహంగానే ఉండిపోయింది. జ్యేష్ఠ మాసపు ఎండకు శరీరం చిటచిటలాడుతోంది. వానలు తక్కువగా ఉండటం వలన తాపం అధికమైంది. సుకుమార ప్రసూనాలు, లేచిగుళ్ళు ఆ తాపానికి సోలిపోయాయి. అనేక ఆలోచనలతో సతమతమవుతూ శాంతిని కోల్పోయిన కుముదినీదేవి మనసు కూడా అలాగే సోలిపోయింది. జ్ఞానం వచ్చిన నాటి నుండి ఆచరిస్తున్న ఈ పూజలు మానటం అంటే ఏదో అనిర్వచనీయమైన ఆవేదన కలుగుతోంది హృదయంలో. ఎన్ని పనులున్నా, చదువు తొందరలున్నా, పరీక్షలున్నా సరే ఈ ఉదయ పూజా కృత్యాలను మాత్రం ఎప్పుడూ మానుకోలేదు. ఏదో అనిర్వచనీయ నైర్మల్యతను, తృప్తిని, ఆనందాన్ని ప్రసాదించే ఈ కార్యక్రమం 7వ ఏటి నుండి ఈనాటి వరకు అవిచ్ఛిన్నంగా సాగిపోతున్న ఈ నిర్దిష్ట పూజా విధానానికి ఈ రోజు నుండి కలగబోతున్న అంతరాయం తలుచుకున్న కొద్దీ కుముదిని హృదయం విలవిల్లాడింది. పుట్టింటి నుండి భక్తిగా, ప్రేమగా తెచ్చుకున్న
రజత దైవ పీఠాన్ని విగ్రహాలను పవిత్ర స్థానం నుండి తొలగించి ట్రంకు పెట్టెలో భద్రం చేస్తూ ఉంటే చేతులు వణికాయి. దుఃఖం పెళ్ళుబుకింది. అవిరళ బాష్పధారలతో ముఖం మలినమైంది. స్వామి, రేపటి నుండి నీకు పూజలు జరగవు, నైవేద్యం ఉండదు. ఈ అపరాధాన్ని మన్నించు. ఎటువంటి శిక్ష వెయ్యకు ప్రభు. ఆచరణలను అరికట్టగలరు, కానీ నా అంతరంగాన్ని ఆదేశించగలరా? నా ప్రతి అణువులోనూ జీర్ణించకపోయిన నీపై భక్తిని, నా ప్రతి రక్త బిందువు జపించే నీ నామాన్ని, నా హృదయ పీఠంపై నెలకొన్న నీ రూపాన్ని తొలగించగలరా? ఆక్రోశించే హృదయంతో పెట్టెపై తలవాల్చింది కుముదిని. భోజనం లేక నీరసంగా ఉన్న మేను, ఆలోచనలతో వేడెక్కిన మెదడు తాత్కాలికంగా విశ్రాంతి తీసుకున్నాయి. కుముదా, ఆఫీసు నుండి వచ్చిన కమలాకరం పిలుపుకు నేలపై కూర్చుని పెట్టెపై తలవాల్చి కలత నిద్రలో పడిన కుముదిని ఉలిక్కిపడి లేచింది. వేళగాని వేళ ఈ నిద్ర ఏంటి? అరే, మొహం అలా ఉందో, ఏడ్చావా? ఎందుకు? అతడి ప్రశ్న పరంపర అలా సాగిపోతూనే ఉంది. కుముదిని సమాధానం ఇవ్వకుండా త్వరగా వెళ్ళిపోయింది. 5 నిమిషాల అనంతరం కాఫీ కప్పుతో తిరిగొచ్చిన కుముదిని ముఖంలో ఛాయామాత్రంగా కూడా విషాదం లేదు. కమలాకరం మౌనంగా కాఫీ అందుకున్నాడు. ఆ రోజు పోస్టు, న్యూస్ పేపర్లు తెరిచి భర్త దగ్గరుంచి తాను కింద తివాచీ మీద కూర్చుని సన్నజాజల పళ్ళెం దగ్గరకు తీసుకుని మాలకట్టసాగింది. ఆమె చేస్తున్న పనిని పరీక్షగా చూశాడు కమలాకరం. ఏవో భావాలను మనసులో అణిచిపెట్టడానికి, భావాల మార్పు కోసం ఆ పని సృష్టించుకున్నట్లుంది, కానీ అందుమీద మనసుంచి చేస్తున్నట్టుగా లేదు ఆ మాలకట్టే తీరు. 10 నిమిషాలు అలాగే మౌనంగా గడిచిపోయాయి. కొంచెం చదివి వినిపించగలవా? అన్నాడు కమలాకరం సోఫాలో వెనక్కి వాలుతూ ఆమెను క్రీగంట చూస్తూ. మధ్యాహ్నం భోజనానికి కూడా రాని అతడి కోపం, ఏం మాట్లాడితే ఎడు తిరుగుతుందోననే భయం సంకోచాలతో మౌనంగా ఉన్న కుముదిని ఆ శాంత స్వరానికి ఆశ్చర్యపోతూ కళ్ళెత్తి చూసింది. తననే ఓరగా చూస్తున్నాడు కమలాకరం. పూలమాల పళ్ళెంలో ఉంచి టీపాయి మీద పెట్టి వెళ్ళి కమలాకరం పక్కనే సోఫాలో కూర్చుని ముందు ఆ రోజు వచ్చిన లెటర్స్ చదవటం పూర్తి చేసింది. న్యూస్ పేపర్ చేతికి తీసుకుంటూ ఉండగా, ఏమండి అంత ముభావంగా ఉన్నారు? కొంటె చిరునవ్వుతో అన్నాడు కమలాకరం. నేనా? లేదే, మెల్లని స్వరంతో జవాబిచ్చింది. మరి మధ్యాహ్నం భోజనానికి రాలేదేమని అడిగావా? కొంటిగా అన్నాడు. ఒక్క క్షణం ఆగి మెల్లగా అంది కుముదిని. ప్రొద్దున్న కాఫీ పలహారాలు నేను ఇస్తే పనికిరానప్పుడు మధ్యాహ్న భోజనానికి ఎందుకు రాలేదని అడిగే అర్హత నాకు లేదనుకున్నాను. నా గురించే రాలేదని ఊహించాను. ఇప్పుడిక తప్పనిసరిగా ఇల్లు చేరారు. నిర్లిప్తంగా ఉన్న ఆ ధోరణికి పకపకా నవ్వేశాడు కమలాకరం. అందుకు కాదు కుముదా, ఆఫీసులో ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఇచ్చాడు మస్తుగా. మాట్లాడలేదు కుముదిని. తిరిగి కమలాకరమే అన్నాడు. పొద్దున్న నాకు నిజంగా చాలా కోపం వచ్చింది కుముదా. అలా నాకు ఇష్టం లేని పనులు ఎప్పుడు చెయ్యకు, మానేస్తావు కదూ? కుముదిని జవాబు ఇవ్వకుండా త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. స్నానం చేసి లోపలికి వస్తున్న కొడుకును ఉద్దేశించి కేక పెట్టింది సావిత్రి. త్వరగా భోజనానికి రానాయనా, నువ్వు మధ్యాహ్నం రాలేదని ఆవిడ ఉపవాసాలు చేస్తోంది. నిండింట్లో ఈ అభోజనాలు నేను సహించలేను అంది తల్లి. అయితే నువ్వు మధ్యాహ్నం భోజనం చేయలేదా? అడిగాడు గదిలోకి వచ్చిన కుముదిని పరీక్షగా చూస్తూ. ఇప్పుడు చేస్తాను, ముందు మీరు నడవండి అంది కుముదిని మెల్లగా. కమలాకరం హృదయం ద్రవించిపోయింది. నాకు కోపం వచ్చేటట్లు ప్రవర్తించడం ఎందుకు? ఆ పైన ఇలా బాధపడటం ఎందుకు? నన్ను అర్థం చేసుకో కుముదా. ఆ మూఢ విగ్రహారాధన అంటే నాకు ఒళ్ళు మండిపోతుంది అన్నాడు. మరి మీ అమ్మగారు చేస్తుంటే మాట్లాడరేం? అది వేరు. అమ్మ లాలన పాలనలో పెరిగిన నాకు అమ్మను శాసించగల అధికారం లేదు. కానీ నువ్వు నా అర్ధాంగివి. భార్య తన మాట మీరటం నేనే కాదు, బహుశా ఏ మగవాడు సహించలేడు. అంతవరకు మమత మార్దవం తొణికిసలాడిన కళ్ళు కంఠము తిరిగి కర్కసత్వాన్ని నింపుకోవటం చూసిన కుముదిని అదిరిపడింది. వద్దు, హక్కులు అధికారాలు అనే పదాలు మన మధ్యకు రానివ్వకండి. మీకు నేను కష్టం కలిగించను అంటూ అక్కడి నుండి తప్పుకుంది. మర్నాడు ప్రాతకాలం కుముదిని అనుభవించిన మనోవేదన వర్ణనాతీతం. జ్ఞానం కలిగిన నాటి నుండి అవిరామంగా చేస్తున్న ఆ దైవ పూజను నేడు మానుకోవటంతో శరీరంలో ఏదో భాగాన్ని దూరం చేసుకున్నట్లే అనిపించింది. ఆ రోజంతా చెప్పలేని దిగులుతో
హృదయంలో రంపపుకోతగానే ఉంది. సాయంకాలం ఆఫీసు నుండి త్వరగా వచ్చేశాడు కమలాకరం. అలా ఎట్టైనా వెళ్దాం పదా అన్నాడు భార్యతో. మారు మాట్లాడకుండా 10 నిమిషాల్లో తయారై వచ్చి జోడు తొడుక్కుంటున్న కుముదిని చూస్తూ, సినిమాకు వెళ్దామా షికారుకా అడిగాడు. మీ ఇష్టం అంది. ఓహో, నీ ఇష్టం. నా ఇష్ట ప్రకారం నువ్వు నీ పూజలు కట్టి పెట్టావు కనుక ఇక అన్ని విషయాల్లో నీ ఇష్టానువర్తిని అన్నాడు కమలాకరం చిరుదరహాసంతో. సంతోషం, కానీ మీ ఇష్టమే నా ఇష్టం పదండి అంది కుముదిని తొణక్కుండా గంభీరంగా. 4 రోజుల అనంతరం ఒక రాత్రి వెంకటాచలం కమలాకరం భోజనం చేస్తున్నారు. కుముదిని సావిత్రి వడ్డన చేస్తున్నారు. వెంకటాచలం హఠాత్తుగా తాలెత్తి, ఇవాళ అమ్మాయి మావగారు ఉత్తరం రాశారు. త్రయోదశి నాడు అమ్మాయిని తీసుకువెళ్ళమని. నాకు చాలా పనులున్నాయి. నువ్వు వెళ్తా ఉట్రా కమల పద్మం తీసుకురావటానికి అని అడిగాడు. సెలవు దొరకదేమో నాన్న, పోనీ శనివారం రాత్రికి వెళ్ళి ఆదివారం తీసుకొస్తాను చెప్పాడు కమలాకరం. అమావాస్య నాడు అత్తింటి కోడల్ని పుట్టింటికి తీసుకొస్తావా? ఛ, ఇంత అజ్ఞానుడు వేవిరా అన్నాడు వెంకటాచలం. నాన్ సెన్స్. అమావాస్య ఏమిటి, పౌర్ణమి ఏమిటి, చాదస్తం. అసలు నేను వెళ్ళను. అయినా ఎందుకేమిటి ఇప్పుడు ఇంత అర్జెంటుగా దాన్ని తీసుకురావటం? తల్లి అందుకుంది. అంత తెలియకుండా ఉన్నావన్నమాట. అమావాస్య వెళ్ళగానే ఆషాఢం మొదలు. కొత్త కోడళ్ళు అల్లుళ్ళు ఆషాఢంలో అత్తింట ఉండకూడదు. నీకు తగిన అత్తారే నీకు దొరికారు. ఇంకా 4 రోజులైనా లేదు అమావాస్య. ఉత్తరము లేదు, మనిషి లేడు. మాటి మాటికి కోడల్ని సూటిపోటి మాటలు అనటమే సావిత్రికి ఆనందం. కుముదిని చిన్నబుచ్చుకుంది. కమలాకరం ఆశ్చర్యంగా చూశాడు. మరీ పూజలు దేవుళ్ళు అనే పట్టింపు గల కుముదిని పుట్టింట్లో ఇటువంటి నమ్మకాలు మాత్రం ఉండకుండా ఉంటాయా? ఎందుకు రాలేదు అనుకున్నాడు. వెంకటాచలం మాత్రం బాధపడ్డాడు కోడలి విచారవదనం చూసి. ఇంకా 4 రోజులుంది, వస్తారులెద్దు వెధవతంద్రా నువ్వును అని భార్యను సన్నసన్నగా మందలించాడు. కమలాకరం ఆఫీసు నుండి మధ్యాహ్నం వచ్చేసరికి హాల్లో కుముదిని తండ్రి అనంతయ్య, వెంకటాచలము మాట్లాడుకుంటూ కనిపించారు. అల్లుడు గారు కులాసానా? ఉత్తరానికి జవాబే ఇచ్చారు కాదు అని పలకరించాడు అనంతయ్య. ఉత్తరమా అండి? ఆశ్చర్యంగా అడుగుతూ దగ్గర కూర్చున్నాడు కమలాకరం. అమ్మాయిని ఎప్పుడు పంపిస్తారో రాస్తే వస్తానని రాశాను. మీ జవాబు కోసం వారం రోజులు చూసి ఇకొచ్చేశాను అన్నాడు అనంతయ్య. అరే, ఉత్తరం అందలేదండి, మీకు జవాబు ఇవ్వకుండా ఉంటానా అంటూ లేచి లోపలికి వెళ్ళాడు. కిటికీ దగ్గర పరధ్యానంగా నిల్చున్న కుముదిని వెనుతిరిగి చూసింది. మీ నాన్నగారు లెటర్ రాశానంటారేమిటి అడిగాడు కమలాకరం. నాన్నగారు మీకు ఆషాఢ పట్టి తెచ్చారు చూశారా అని ప్రసంగం మార్చింది కుముదిని. ఉత్సాహంగా చూశాడు కమలాకరం. ట్వీడ్ షూటింగ్ క్లాత్, ముత్యపు ఉంగరం, 700 నగదు. భర్త ముఖ కవళికలు మాయమవ్వకుండా నిలిచే ఉండటం చూసి లోపల తృప్తిగా నిట్టూర్చింది. అంతా బాగానే ఉంది, కానీ ఏమిటి ఆషాఢ పట్టి శ్రావణ తగువును? పాత పద్ధతులు కాకపోతే పెళ్లినాడయ్యా ఇక కట్నాలు కానుకలును. మళ్ళీ ఈ జిడ్డంతా వదిలించుకోవటం దేనికి అన్నాడు. నాన్నగారి దగ్గర మాత్రం అలా అనకండి, చిన్నబుచ్చుకుంటారు. ఎంతో సరదాగా తెచ్చారు, అవి మన పద్ధతులు చెప్పింది. అదేం సరదా? నేను అందరల్లుళ్ళ వంటి వాడిని కాదని ఆయనకు తెలియదేమో. ఉంగరము బట్టలు తీసుకుంటాను మర్యాదకు, ఆ డబ్బు ఇచ్చేయి. అల్లుడి హోదాలో అత్తవారిల్లు గుల్ల చేయటం అంటే నాకు అసహ్యం అన్నాడు. నవ్వింది కుముదిని. నాకు తెలుసులేండి, మీరు చాలా మంచివారట. కానీ ఈసారికి తీసుకోండి. నాన్నగారితో చెప్తాను మీకు ఇష్టం లేదని, ఇక నుంచి అలా చెయ్యొద్దని. జవాబు కోసం ఎదురు చూడకుండా భోజనాలు ఏర్పాటు చేసే మిషతో వెళ్ళిపోయింది. వియ్యంకుళ్ళిద్దరూ కమలాకరము ఒక్కసారి భోజనానికి కూర్చున్నారు. సావిత్రి వడ్డన చేయసాగింది, చాలా ఆదరంగా మాట్లాడుతూ. ఆ తెచ్చిపెట్టుకున్న కలుపుగోలుతనం చూసి కుముదిని ఆశ్చర్యపోయింది. కొడుక్కి పండగ లాంఛనం దండిగా ముట్టిందనే సంతోషమో లేక వియ్యంకుడి దగ్గర నటనో తేల్చుకోలేకపోయింది. రేపు త్రయోదశి, ఉదయం 7 గంటలకు బాగుంది. శ్రావణ మాసం నోములు కూడా అయ్యాక పంపిస్తాను అన్నాడు అనంతయ్య జనాంతికంగా. అలాగే తీసుకెళ్ళండి, నిన్ననే అన్నాను. ఎంచేతనో వియ్యంకుడు గారు ఉత్తరం రాయలేదని. మా అమ్మాయిని కూడా రేపే తీసుకొస్తాను అత్తారింటి దగ్గర నుంచి అంది సావిత్రి కలివిడిగా. కుముదిని కమలాకరం ముఖముఖాలు చూసుకున్నారు. కమలాకరం సాయంత్రం వచ్చేసరికి కుముదిని గదిలో కుముదిని అనంతయ్య కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
అయితే చిన్నక్కయ్య గురించి ఉత్తరంలో రాయలేదేమో నాన్న, శ్రావణ మాసానికి వస్తుందా అడుగుతోంది కుముదిని. అనంతయ్యే కాక అప్పుడే లోపలికి అడుగుపెట్టిన కమలాకరం కూడా ఆశ్చర్యపోయాడు. ఉత్తరం అందలేదు అన్నావు కదమ్మా మరి అన్నాడు కూతుర్ని పరీక్షగా చూస్తూ అనంతయ్య. తొట్రుపడింది కుముదిని. కమలాకరం ముఖం కూడా సమాధానం కోసం చూస్తున్నట్టుగా కనిపించగానే కలవరపాటితో కాఫీ తెస్తాను అంటూ వెళ్ళిపోయింది. మామ అల్లుళ్ళిద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఆమె ఏదో దాస్తోందని గ్రహించారు కానీ ఎవరూ మాట్లాడలేదు. మళ్ళీ ఒంటరిగా ఉన్నప్పుడు అడిగాడు అనంతయ్య కూతుర్ని. ఉత్తరం అందింది నాన్న, కానీ ఒక విషయం ఉంది, ఇప్పుడు చెప్పలేను అంది ముక్తసరిగా కుముదిని. ఆ రాత్రి కమలాకరం అడిగాడు. మొదట కుముదిని చెప్పలేదు, తర్వాత తప్పనిసరిగా చెప్పింది. ఆ లెటర్ మీ చేతిలో పెడితే ఇటువంటివి నమ్మను పంపను అని రాస్తారని నాకు తెలుసు. మిమ్మల్ని గురించి అందరూ అన్ని విధాలా అనుకోవటం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ ఉత్తరం దాచేశాను. కమలాకరం కృతజ్ఞతాపూర్వకంగా నవ్వాడు. నా మీద ఇంత గౌరవం ఉంచినందుకు సంతోషిస్తున్నాను కుముదా. అయితే నీకు కోపం లేదన్నమాట నా మీద అన్నాడు. కోపం దేనికి లేండి, నాన్నగారితో వెళ్తే అక్కడ తప్పనిసరిగా నోములు పూజలు చేయాలి. లేకుంటే కారణం చెప్పి మిమ్మల్ని మాటలు అనిపించాలి. మీలో మార్పు వచ్చేంత వరకు మీకు ఇష్టం లేని పని చేయకూడదని నిశ్చయించుకున్నాను. కమలాకరం మాట్లాడలేదు, కానీ అతడి కళ్ళల్లో కుముదినిపై అనురాగం తొణకిసలాడింది. తిరిగి కుముదినే అన్నది. ఆషాఢంలో అత్తవారింట కొత్తల్లుళ్ళు కోడళ్ళు ఉండకూడదని నమ్మిక. నా అభిప్రాయం ఎలా ఉన్నా అత్తగారు ఉగ్రులైపోతారు. నేను ఇక్కడుంటే ఇంట్లో నా మూలంగా నరకం బయలుదేరుతుంది. మరైతే ఏం చేద్దామంటావు అడిగాడు కమలాకరం. ఉన్న పరిస్థితి వివరంగా మీకు చెప్పాను, ఇక నిర్ణయించవలసింది మీరు. కొద్దిసేపు ఆలోచించి అన్నాడు కమలాకరం. ఆఫీసుకు సెలవు పెట్టి మనం ఎటైనా వెళ్దామా అని. నాకు అదే తోచింది. నాన్నగారిచ్చిన 700 ఉండనే ఉన్నాయి కదా. అనంతయ్యకు అసలు విషయం అవగాహన కాకపోయినా ఏదో విశేషం ఉందని మాత్రం గ్రహించగలిగాడు. ఊళ్ళు తిరుగుతామంటున్నారు కదమ్మా, నీ దగ్గరే ఉంచుకో ఈ డబ్బు అని కూతురికి ప్రత్యేకంగా 400 ఇచ్చి వెళ్ళిపోయాడు. మీ నాన్న ఇచ్చిన డబ్బు ఓ మూలిగిపోతుందనుకున్నావా? ఇప్పుడెందుకు ఈ ప్రయాణం? లక్షణంగా పుట్టింటికి వెళ్ళొచ్చుగా. చాటున సావిత్రి మండిపడింది కోడలి మీద. వెళ్ళి ఏం చేయమంటారు? ఆయనకిష్టం లేని పని చెయ్యొద్దని మీరే అన్నారుగా. అక్కడ నువ్వేం చేస్తున్నావో వాడు చూడొచ్చాడా అంది సావిత్రి. అటువంటి దొంగ బ్రతుకు నాకిష్టం లేదు. చోద్యంగా బొగ్గలు నొక్కుంది సావిత్రి. ఓ దేవుడు, భయం లేకుండా మంచి వంకే దొరికింది. ఈ పాడు చదువొచ్చి ఇన్ని షోకులొచ్చాయి. అనవసరంగా సరస్వతిని దూషించి నోరు పాడు చేసుకోకండి అత్తయ్య. అయినా దేవుడు మానవ మాతృలంత నిర్దయుడు మూర్ఖుడు కాదు. తనలో తనే ఆశ్చర్యపోయింది కుముదిని అత్తగారితో అంత కటువుగా మాట్లాడగలిగినందుకు. పెట్టె సర్దుతున్న కుముదిని అడిగాడు కమలాకరం ఎక్కడికి వెళ్దామని. తలెత్తి చూసి తిరిగి తన పనిలో నిమగ్నమైపోయింది కుముదిని. మీ ఇష్టం అంటూ నవ్వాడు కమలాకరం. నువ్వు కోపం లేనట్టే ఉంటున్నావు కానీ నిజంగా నా మీద నీకు కోపంగా ఉంది కదా కుముదా అన్నాడు. ప్రశ్నార్థకంగా చూసింది. ఏమడిగినా నా ఇష్టానికే వదిలేస్తున్నావు. నీకు అభిప్రాయం అంటూ ఏమీ లేదా? అభిప్రాయాన్ని మొండిగా ఆచరించటం కంటే ఆత్మగౌరవం నిలుపుకోవటం ప్రధానం అనుకుంటాను అంది. అంటే అహంభావి వద్ద అంతరాన్ని ప్రదర్శించి అలుసయ్యే కంటే అభిమానంగా అణగద్రొక్కుకోవటం అన్ని విధాలా మంచిది. సూటిగా తగిలిన ఆ మాటలకు అభిమానంగా లేచి కూర్చున్నాడు కమలాకరం. అడుగడుగున అహంభావి నిరంకుశుడు అనుకుంటూ బలవంతంగా నీ అభిప్రాయాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు కుముదా. నాకు కావలసింది సంతోషంగా నన్ను అర్థం చేసుకుని సహకరించే సహచరుని. నీ వేషభాషలు చూసి పాత వాసన లేని సంస్కారవతి అనుకున్నాను. కానీ తెలిస్తే నువ్వెంత అందంగా ఉన్నా ఎంత చదువుకున్నా కకృతి పడకపోదును అన్నాడు. చాలా శాంతంగా జవాబిచ్చింది కుముదిని. ఏదో సమాధానం చెప్పాను గాని మీకెంత కోపం వస్తుందనుకోలేదు, క్షమించండి అంది. సరే ఏమిటి నీ అభిప్రాయం, ఎక్కడికి వెళ్దామని నిశితంగా చూస్తూ అంది కుముదిని. మీతో వివాహం అయితే తిరుపతి వెళ్ళాలని మిమ్మల్ని చూసినాడే మొక్కుకున్నాను. తీరుస్తారా ఆ కోరిక? కమలాకరం ముఖం అరుణిమ దాల్చింది. నన్ను వంచాలని అవమానించాలనే నీ కోరిక? అవకాశాలను సద్వినియోగం చేసుకొని వాళ్ళకి అసలు అవకాశాలు ఇవ్వటమే అనవసరం. ఇంట్లో కూర్చుని నీ మనసులో
నువ్వెవరినో పెళ్ళాడాలనుకుంటే ఎక్కడో తిరుపతిలో ఉన్న విగ్రహానికి వినపడి నీ కోరిక తీర్చేసిందా? వణికిపోయింది కుముదిని. శరీరం జలతరించింది. గుండెలు కొట్టుకున్నాయి. కళ్ళు విపరీతంగా చెలించాయి. తుఫాను గాలిలో లతలాగా తనూ లత గడగడలాడింది. ఇక అక్కడ నిల్చుంటే వాగ్వాదం పెరగగలదనే భయంతో లేచి మరొక 10 నిమిషంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. విజయవాడ, నాగార్జునసాగర్, మహాబలిపురం, మెడ్రాసు, తిరుచునాపల్లి, మైసూరు, బెంగుళూరు, హంపి అన్నీ తిరిగి చూశారు కమలాకరం, కుముదిని. ఇద్దరూ కూడా చాలా ఉల్లాసంగా గడిపారు. కానీ ఎంత కలిసిమెలిసి తిరిగినా, ఎంత సరదాగా అరమరికలు లేకుండా ప్రవర్తించినా తమ మధ్య ఏదో పూడని అగాధం ఉన్నట్లు, అగోచరమైన అవనిక ఏదో ఇరువురి మధ్య వ్యాపించినట్లు ఇద్దరికీ అనిపించేది. అదేమిటో మాత్రం అవగాహన కాలేదు. పైకి వెల్లడించడానికి ఎవరికి మట్టుకు వారికే సంకోచం. తనకు తోచినట్టు చెయ్యటమే కానీ ఏ విషయంలోనూ కుముదిని అభిప్రాయం అడిగేవాడు కాదు కమలాకరం. ఏమంటే ఏం కోపం వస్తుందని అన్నట్లు కుముదిని తూచి తూచి మాట్లాడేది. తిరిగి తిరిగి మళ్ళీ మద్రాసు చేరుకున్నారు. అయిపోయిందా నీ ఆషాఢం, ఇంకా ఉందా? అడిగాడు కమలాకరం హోటల్ రూంలో మేను వాల్చుతూ. నవ్వొచ్చింది కుముదినికి. నా ఆషాఢమేమిటి, నేను గాని సృష్టించానా? ప్రశ్నించింది. అంటే నీలాంటి చాదస్తులు సృష్టించింది. ఇద్దరూ నవ్వుకున్నారు. ఎల్లుండి అమావాస్య గడవటంతో శ్రావణ మాసం మొదలు. ఈ 2 రోజులు మద్రాసు చూసి ఎల్లుండి సాయంత్రం మెయిలుకు వెళ్ళిపోదాం అంది కుముదిని. ఈ నెల రోజులు పద్మతో సరదాగా గడిచిపోతుంది అంది తిరిగి ఏదో ఆలోచిస్తూ, తనలో తను అనుకుంటున్నట్లు. ఆ ప్రతి మంగళవారం నా ప్రాణాలు తీసేవాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తోడవుతారు కాబోలు అన్నాడు తీవ్రంగా కమలాకరం. నేనంత మాట నిలకడలేని దాన్ని కాదు. విసురుగా వాలు కుర్చీలో పడుకుని ఏదో పుస్తకంలో పేజీలు తిరగసాగింది కుముదిని. కమలాకరం లోలోన నవ్వుకుంటూ లేచి తలుపు తీసుకుని బయటకు వెళ్ళి 15 గంటలు తిరిగొచ్చాడు. నేనెవరో నీకు తెలుసా, నా మనసు తెలుసా కొంటిగా పాడుతూ కుముదిని చూశాడు. కుముదిని పుస్తకం మీద నుండి దృష్టి మరల్చలేదు. రేపు తెలుస్తుందిలే ఓ కుముదినేదేవి. తమాషాగా నవ్వుతూ హాయిగా పడుకుని నిద్రపోయాడు కమలాకరం. ఆ హుషారుకు కారణమేమిటో తెలియక ఆశ్చర్యపోయింది కుముదిని. విజయగర్వం కాబోలు అని సరిపెట్టుకుంది. మర్నాడు ఉదయం టాక్సీలో సామానంతా పెట్టించేసి రూమ్ రెంట్ ఇచ్చేస్తూ ఉంటే ఆశ్చర్యంగా చూసిందామే భర్త వైపు. ఇక కారు సాగిపోతూ ఉంటే మాత్రం అడగకుండా ఉండలేకపోయింది. నువ్వు తిరుపతి వెళ్ళాలన్నావుగా అన్నాడు అతి సాధారణంగా. తన చెవుల్ని తనే నమ్మలేకపోయింది. కొంతసేపటికి తమాయించుకుని హాస్యమా అంది. కాదు అంటూ ఇటు తిరిగాడు కమలాకరం. నువ్వు మాట నిలకడలేని దానివి కాదుగా, నేను అంతే. నీ మనసులో కోరిక నీ చేత బలవంతంగా చెప్పించినప్పుడు తీర్చడం నా విధి. కానీ ఇక మీదట మాత్రం అటువంటి అవకాశాలు లేకుండా చేసుకున్నావు అన్నాడు. విని మౌనంగా ఊరుకుంది కుముదిని. మనసులో పరవళ్లు తొక్కుతున్న సంతోషాన్ని మాత్రం కళ్లల్లో ప్రతిఫలింప చేయకుండా అరికట్టలేకపోయింది. రాత్రి అతడు అతి చతురంగా చెప్పిన విషయం ఇదా అని ఆశ్చర్యపోయింది. టాక్సీ తిరుపతి కొండెక్కుతూ ఉంటే తన ఇష్టదైవాన్ని దర్శించబోతున్న సంతోషంతో కుముదిని హృదయం మయూరంలా నాట్యం చేయసాగింది. ఆ ఉన్నత పర్వత శిఖర సౌందర్యాన్ని తిలకించటానికి నేత్రద్వయం చాలదనిపించింది. ఆలయానికి వెళ్తూ కుముదిని కన్నీళ్లతో ప్రాధేయపడింది భర్తను. మీ పట్టుదల మాని ఎటూ తీసుకొచ్చారుగా నా కోసం, అలా నా కోసమే రండి. ఇంతవరకు వచ్చి ఆ శ్రీనివాసుణ్ణి దర్శించకుండా వెళ్ళటమా? జంటగా దర్శించుకుంటామని మొక్కుకున్నాను నేను. విసుక్కున్నాడు కమలాకరం. నువ్వు మొక్కుకోవటంలో నా బాధ్యత ఏమీ లేదు. నా చేత ఆట్టే అనిపించక నీ పనులు తెముల్చుకో. గుళ్ళో కూర్చున్న నలరాయిని కోరి దర్శించుకోవలసిన అవసరం లేదు నాకు. కేవలం నీ కోరిక తీర్చడానికే ఇప్పుడిక్కడికి వచ్చింది. ఆలయానికి రావటం మాత్రం నా వల్ల కాదు. ముసుగు తన్ని పడుకున్నాడు. అసలు ఈ మనిషి చేత ఈ పుణ్యక్షేత్రంలో నోటికొచ్చినట్లు వాగించకూడదు అని తలపోసి కుముదిని మరి బలవంతం చేయలేదు భర్తని. పూర్ణాలంకృత శోభితుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకున్న కుముదిని మనసంతా సంతోష సంభ్రమాలతో నిండిపోయింది. బహుదూరం వచ్చి భగవద్ దర్శనానికి దూరమైన భర్తలోని లోపానికి బాధపడుతూ బస చేరుకుంది. ఆమె దుస్తులు మార్చి సిద్ధంగా ఉన్న క్యారియర్ తీసి భోజనం వడ్డిస్తూ ఉంటే అప్పుడు ముసుగు తీసి లేచొచ్చాడు కమలాకరం భోజనానికి. మధ్యాహ్నం 12 గంటల వరకు తిండి తినొద్దన్నాడు కదా దేవుడు.
అర్థం లేని ఉపవాసాలెందుకు? కాస్త కాఫీ టిఫిన్ తీసుకువెళ్తే ఆ దేవుడు కనిపించనన్నాడా? దైవ దర్శనానికి ఫలితం ఆకలి బాధన్నమాట హేళనగా అన్నాడు. నా కోసం మీరెందుకు కూర్చోవాలి? మీరు కానివ్వలేకపోయారా? ఆ ఆలయంలో అడుగెడితే ఆకలి కాదు సరికదా, ఇక ఏ ధ్యాస ఉండదు. దైవ దర్శనంతోనే కడుపు నిండిపోతుంది అంది. ఓహోహో, ఏం భక్తి! హేళన ధ్వనించింది అతడి కంఠంలో. టాక్సీ కొండ దిగుతూ ఉంటే కనిపిస్తున్న సుందర దృశ్యాలతో తనువు పులకరించింది కుముదినికి. మెలికలు తిరిగిన బాట మీద అందంగా పరుగులెడుతున్న కార్లు, బస్సులు, రాళ్ల నడుము నుండి మధ్య మధ్య వయ్యారంగా జాలువారుతున్న నీటి ధారలు, ఆ ఉన్నత ప్రదేశం నుండి చిత్రంగా కనిపిస్తున్న క్రింది బాటలు, దిగువ తిరుపతి నగర దృశ్యము చూడాలే కాని వర్ణించనలవి కాదు. నీ దేవుడి దగ్గరకు ఈ బాటను వేసింది మానవులే సుమా అన్నాడు కమలాకరం నవ్వుతూ. కుమ్ముదిని కలవరపాటుతో అతని వంక తిరిగి, అంత అహంభావం తాగదు, మీకు పుణ్యం ఉంటుంది, మాట్లాడకండి కాసేపు అంటూనే ఉంది. టాక్సీ ఒక మలుపులో సూటిగా పోయి కొండను గుద్దేసి ఆగిపోయింది. కుముదిని గుండె దడదడలాడిపోయింది. ఆ కుదుపుకి ఎదురు సీటుకి గుద్దుకున్న కమలాకరం నుదుటిపై వెంటనే రూపాయంత బొప్పి కట్టింది. అడ్డడ్డా, డాష్ ఇచ్చేసింది సారు, గోల పెడుతూ దిగాడు డ్రైవర్. కొండ ఎక్కుతున్నా దిగుతున్న కార్లు, బస్సులు ఆపి డ్రైవర్లు దిగొచ్చారు. నిమిషంలో వందలాది జనం పోగైపోయారు. కానీ ఆశ్చర్యం, కారుకు ఒక్క లైట్ కూడా పోలేదు. చెక్కు చెదరకుండా నిల్చుంది కారు. ఒక్క నొక్కు కూడా పడలేదు. స్టార్ట్ చేస్తే ఇంజన్ కూడా బాగానే ఉంది. మొక్కు చెల్లించలేదేమో, ఏదో అపరాధం జరిగి ఉండాలి. స్వామి బాగా కాశాడు, అదృష్టవంతులే. ఎవరికి తోచింది వారు అనసాగారు చేరిన జనం. స్వామి, మీరు గమ్మునుండాల, దేవుడి కొండ మీద మీరు అట్ట మాట్లాడకూడదు, అటుకైతే నేను బండి కట్టలేను. ఆ లక్ష్మీ తల్లి దయ వల్ల భగవంతుడు మనల్ని కాశాడు అంటూ గొడవ పెట్టాడు డ్రైవరు. అందరూ ఏమిటేమిటని అడిగారు. డ్రైవరు వివరించాడు. అంత నమ్మకం లేని వాళ్ళు కొండకెందుకొచ్చారు? దేవుడు మహిమ చూపాడు. మళ్ళీ మాటలు మొదలు. పోనీవై, విసుగ్గా అరిచాడు కమలాకరం. ఇక భరించలేక డ్రైవర్ మీద, నడపటం రాక వంకలు పెట్టు తీవ్రంగా అన్నాడు. పాపం డ్రైవర్ మెత్తటివాడేమో మారు మాట్లాడకుండా కారు పోనిచ్చాడు. భయంతో కలవరపాటుతో కుముదిని తలడిల్లిపోయింది. భర్తను మాట్లాడిస్తే ఏమంటాడోననే భయంతో మరో దిక్కుకు చూస్తూ కూర్చుంది. కానీ కమలాకరం అహంకార స్వభావం అతడి నోటిని ఊరుకొనివ్వలేదు. చూశావా నీ దేవుడిచ్చిన బహుమతి అన్నాడు నుదుటిపై బొప్పి కట్టిన చోట సవరించుకుంటూ. నీ దేవుణ్ణి ఏం కోరుకున్నావు? కనిపించాడా? విన్నాడా నీ మాటలు అన్నాడు తిరిగి హేళనగా. కుముదిని ఆవేశం పట్టలేకపోయింది. ఈ నాస్తికుడిపై అనుగ్రహించి నువ్వే బాగు చేయాలి, తిరిగి జంటగా వచ్చి దర్శనం చేసుకుంటామని ప్రార్థించాను అంది. కమలాకరం పెంకితనం పేట్రేగిపోయింది. జంటగా కాదు సరికదా, ఇక ఒంటిగా రావటం కూడా అసంభవమే, గుర్తుంచుకో. పద్మ, కుముదిని ఒకరినొకరు చూసుకుని పరమానంద పడిపోయారు. పద్మ వివాహం, కుముదిని వివాహం ఒక్కసారే జరిగాయి. ఆ ఇద్దరూ ఇంతకుముందు కలిసి ఉంది చాలా తక్కువే అయినా ఇద్దరూ సహృదయులవటం వలన అతి సన్నిహితులైపోయారు. ఇద్దరూ దూరం దూరంగా ఉన్న ఆ సన్నిహితత్వం ఉత్తరాల ద్వారా మరింత గట్టిపడి ఇప్పుడు ఇద్దరూ తిరిగి కలియటంతో మమతలు పెళ్ళికాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను వదినా, ఈ నెల్లాళ్ల నుంచి ఏమీ తోచటం లేదు. ప్రయాణం కులాసాగా జరిగిందా అని పలకరించింది పద్మ మందహాసవదనంతో. మీకోసం నాకు అలానే తహతహగా ఉంది వదినా, మీతో ఎన్నో చెప్పాలని ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నాను అంది కుముదిని. ఎన్నాళ్ళ నుండి? మన పెళ్ళిళ్ళై 3 నెలలేగా అయ్యింది ఇప్పటికీ నవ్వింది పద్మ. నిజమే, కానీ 3 ఏళ్లైనట్టుంది మిమ్మల్ని చూసి అంది కుముదిని. ఇద్దరూ నవ్వుకున్నారు. ఇంకా నయం, నువ్వు శ్రావణ మాసం నువ్వులకి పుట్టింటికి వెళ్ళిపోతావేమో, నాకు తోడుండవు అనుకున్నాను. సరదాగా ఇద్దరం ఇక్కడే నోచుకోవచ్చు అంది తిరిగి పద్మ. కుముదిని సమాధానం చెప్పేలోగా అటు వచ్చిన సావిత్రి కలగజేసుకుంది. ఆవిడికి పూజలు ఎందుకే, ఆవిడ అసలే ఎంఏ పాస్ అయిన దొరసాని, నీకు నాకు నా చేదస్తాలన్నీ అంది. కుముదినికి కళ్ళనీళ్ల పర్యంతమైంది. పద్మ జాలిపడింది వదిన్ని చూసి. బాధపడుకుంది, నా అమ్మ ధోరణి అంత. అయినా నువ్వు నిష్టగా పూజ చేస్తావు కదా ప్రతిరోజు? కొంత ఆశ్చర్యంగా ప్రశ్నించింది పద్మ. కళ్ళు తుడుచుకుంది కుముదిని. మరి మీ అమ్మగారు చెప్పలేదా? ఓహో, ఏమన్నా విశేషమా వదినా? ఆ విశేషమే.
నిర్లిప్తంగా జవాబిచ్చింది కుముదిని. నా బ్రతుకే విశేషంగా ఉంది. మీ అన్నయ్య ఎంతో సహృదయులని విని వివాహానికి ముందు ఎన్ని ఊహించానో. నేను బాగానే చదువుకున్నాను. మా జీవితం ఎలాగెలాగో ఉంటుందని కలలు కన్నాను. కానీ ఆరంభంలోనే నిరాశ ఎదురైంది. అసలు ఈ ఇంటి కోడల్ని వచ్చినందుకే మీ అమ్మగారికి కోపం. ఇక నా ప్రవర్తనను విమర్శించటమే మీ అన్నగారి ధ్యేయం. ఇద్దరి మధ్య అనుక్షణం నలిగిపోతున్నాను వదినా. ఇది పైనుండి చూసేవారికి ప్రత్యేకంగా కనిపించవు. అనుభవించే వాళ్ళకి మాత్రం ఊపిరి సలపనంత బాధగా ఉంటుంది. అయితే అన్నయ్య నిన్ను పూజలు మానేమన్నాడనమాట? ఆశ్చర్యంగా ప్రశ్నించింది పద్మ. అన్నయ్య ఇంత కఠినంగా ఎప్పుడు మారిపోయాడు వదినా? తనకిష్టం లేనంత మాత్రాన నీ చేత మాన్పించడం ఏంటి? అప్పటికి కుముదిని మాట్లాడలేకపోయింది. శ్రావణ మంగళవారం నోములకు కావలసినవన్నీ బజార్ నుండి తెప్పించేందుకు పట్టిక తయారు చేస్తుంది సావిత్రి. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పూజ చేసేసుకుందాం వదినా. అలాగైతే అన్నయ్యకు తెలియదుగా అంది పద్మ రహస్యంగా వదినతో. ఎందుకులేండి అంత చాటు బ్రతుకు. అన్నయ్యకి ఇష్టమైనప్పుడే చేస్తాను. అంతవరకు నా హృదయంలోనే ప్రతిష్ఠించి మనోపుష్పంతోనే పూజిస్తాను. జాలిగా నవ్వింది పద్మ. చాలామంది పురుషులు ఇలాగే ఉంటారు వదినా. అలాగే అనేక దాపరకాలుంటాయి. పంతం పట్టడం కంటే చాటుమాటుగా మనమే నెట్టుకుపోవాలి కానీ వాళ్ళు మారరు అంది. అయిష్టంగా నవ్వి ఊరుకుంది కుముదిని. పద్మ మరి మాట్లాడలేదు. మంగళవారం ఉదయం అంతా కుముదిని తీవ్రమైన అశాంతితో బాధపడింది. రోజు పూజలు చేయని వారు కూడా ఇటువంటి ప్రత్యేకమైన నోములు పర్వదినాలు శ్రద్ధగా చేస్తారు. చిరుతప్రాయం నుండి అనుదినము దైవాన్ని పూజిస్తున్న తనకు మాత్రం చతుర్వర్ణాల స్త్రీలు సౌభాగ్యత్వం కోసం చేసే ఆ పూజ, నూతన పరిణితులందరూ నోచుకునే మంగళప్రదమైన ఆ నోము చేసుకునే అదృష్టం లేకపోయింది. భార్య వదనంలోని అశాంత రేఖలను కమలాకరం గుర్తించాడు గాని పట్టించుకోలేదు. పూజ అయిన తర్వాత పద్మ పిలుపుకు బయలుదేరింది. కుముదిని కూడా రమ్మంటే రాలేనంది. బలవంతం చేయలేదు పద్మ. సాయంకాలం అయ్యేసరికి మొత్తైదువుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. నువ్వు నోచుకోలేదేమమ్మా? అత్తగారు వద్దన్నదా? అయితే పుట్టింటికి ఎందుకు వెళ్ళలేదు నోములకు? కుముదినిపై కురిసిన ప్రశ్న పరంపరకు చిరునవ్వే సమాధానమైంది. కానీ ఆ ఇంగిత జ్ఞానం అందరికీ ఉండదు. కోడల్ని చిన్నపుచ్చటమే ఆనందమైన సావిత్రికి ఇంటి గుట్టు బయట పెడుతున్నాననే జ్ఞానం లేకపోయింది. దాంతో ఇల్లాళ్ల సంభాషణ ధోరణి కొత్త దోవలు తొక్కింది. భర్త క్షేమం కోరవలసిన భార్య మగవాడితో ప్రాంతాలేమిటి? అయినా చదువుకున్న ఆడవాళ్లకు పూజలు పునస్కారాలు చేసే ఓపిక ఎక్కడా, నమ్మకము ఉండదు. ఇలా సాగుతున్నాయి వాళ్ళ మాటలు. భరించలేక ఇక అక్కడ నిలవలేక త్వరగా మేడ మీదకు వెళ్ళిపోయింది కుముదిని. రంగురంగుల విలువైన దుస్తులతో నిండుగా అలంకరించుకుని వీధుల వెంట తిరుగుతున్న పేరంటాండ్రతో పట్టణానికే కాళ్ళొచ్చింది. అసూయ వల్లనేమో మేఘావృతమై ఉన్న ఆకాశం మధ్య మధ్య ఒక కుమ్మడిగా వర్షించి ఆగిపోతున్నది. డాబా మీద కూర్చుని ఆ సందడంతా తిలకిస్తున్న కమలాకరం సవ్వడిని విని వెనుతిరిగి చూశాడు. ఏమి అని ప్రశ్నించబోయిన వాడల్లా ఆగిపోయాడు. కుముదిని నేత్రాలు శ్రావణ మేఘాలతో పోటీ పడబోతున్నట్లున్నాయి. కమలాకరం దృష్టి తనపై పడిందని తెలుసుకున్న కుముదిని వెళ్ళి డాబా పెట్టకూడదు అనుకుని నిల్చింది. ఎందుకో కమలాకరం మనసు జాలితో నిండిపోయింది కుముదిని చూస్తూ ఉంటే. నా నమ్మకాలను ఆమెపై రుద్ది బాధించటం న్యాయమా? ఆలోచించుకుంటూ ఆమె వద్దకు నడవబోయి పద్మ రావటంతో ఆగిపోయాడు. తిన్నగా వదిన దగ్గరికి వెళ్ళి భుజంపై చేయి వేసింది పద్మ. మూర్ఖులు అనేకం అనుకుంటారు వదిన, లెక్క చేసుకోకు అంది. కుముదిని మాట్లాడలేదు. మనల్ని చాలామంది పిలిచారు, పేరంటానికి వెళ్దాం రా వదిన అంది పద్మ మళ్ళీ. మీరు వెళ్ళండి, నేనెక్కడికి రాలేను చెప్పింది కుముదిని. అందరిళ్ళకి వద్దులే, నా స్నేహితులు నలుగురున్నారు, వాళ్ళిళ్ళకే వెళ్దాం, చాలా మంచివాళ్ళు చెప్పింది పద్మ. నేను పిలవకుండా వాళ్ళిళ్లకు మాత్రం ఏ ముఖంతో వెళ్ళను. నాకు నోములు అనవసరమైనప్పుడు వారి నోములతో నాకేం పని అంది. పేరంటం మంగళ చిహ్నం కదా వదినా. కుముదిని సమాధానమయ్యలేదు. కమలాకరం కల్పించుకున్నాడు. నువ్వు వెళ్ళు పద్మ, బలవంతం దేనికి? అయినా ఏదో విధంగా మా నెత్తిన ఖర్చు రుద్దుదామని, కానీ మీరు పూజలవి చేయనంత మాత్రాన మగవాళ్ళు చచ్చిపోరు. ఆ ముందు క్షణంలోనే కుముదినిపై కలిగిన జాలంతా ఎగిరిపోయింది. కుముదిని పద్మ కూడా ఉలిక్కి పడ్డారు. కొద్ది క్షణాల పాటు ఎవరూ కూడా మాట్లాడలేకపోయారు. పెళ్ళైతే నీలో మార్పు వస్తుందనుకున్నాను. చూడగా వదినొచ్చిన తర్వాత మరీ కఠినుడు అయిపోయినట్టున్నావు అన్నయ్య
మెల్లగా వెళ్ళిపోయింది పద్మ. అదృశ్యంగా తమ మధ్య పరుచుకున్న తెరలు మరీ దృఢపడిపోతున్నట్లు లోపల భయం చెలరేగింది కుముదినికి. ఇంచుమించు కమలాకరం మనస్థితి అలాగే ఉంది. ఇంటింటికి వెళ్ళి శనగలు మోసుకొస్తే భర్తల ఆయు ప్రమాణం ఎక్కువైపోతుందనుకుంటారు మూర్ఖులు. వాడనేం చూస్తావు గాని పద సినిమాకి వెళ్దాం అన్నాడు. ఇప్పుడేం సినిమా? అత్తగారు ఏమంటారు? కలవరంగా ప్రశ్నించింది. ప్రతిదానికి అత్తగారు మావగారు. కుర్రాళ్ళు గనక వెళ్ళారనుకుంటారు. ఏమనుకుంటారు? తీవ్రంగా అన్నాడు. మౌనంగా అనుసరించింది కుముదిని. సాయంత్రం 3 గంటల వేళ. పద్మ కుముదిని చదరంగం ఆడుకుంటున్నారు. కొంతసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు అయ్యాక, వదిన మిమ్మల్ని ఒక సంగతి అడుగుదాం అనుకుంటున్నాను, చెప్పగలరా అంది కుముదిని ఆట ఆపు చేసి. అడుగొదినా, దానికేం? ఆశ్చర్యంగా చూసింది పద్మ. మీ అన్నయ్య మరీ ఇంత హిరణ్యకశిపుడిలా దైవ విరోధి అయిపోవటానికి కారణం ఏమిటో తెలుసుకోవాలనుంది నవ్వింది పద్మ. వాడు పుట్టుకతోనే అంత, కారణాలు ఏమీ లేవు. కుముదిని మొహం చిన్నపోయింది. నేనంత మూర్ఖురాల్ని కాను వదినా. ఇటువంటి ఆస్తికత్వం గల కుటుంబంలో పుట్టుకతోనే నాస్తికులు జన్మించరు. ఏవో గట్టి కారణాలు మీ అన్నయ్యను అలా మార్చివేశాయని నా ఊహ. ఊహేమిటి, గట్టి నమ్మకం కూడాను. అసలు నమ్మకం లేని వాళ్ళు మరొకరిని కూడా నమ్మొద్దని అనరు. చూసి చూడనట్లు ఊరుకుంటారు. పెద్ద కారణాలు ఉండబట్టి మరి ఇంత నిరంకుశత్వంగా ప్రవర్తించగలుగుతున్నారు అంది కుముదిని. పద్మ మాట్లాడలేదు. పోనీయండి, చెప్పొద్దు. నేను ఈ కుటుంబంలో ఒకతను కదా, తెలుసుకోవచ్చని అడిగాను. అర్హత ఉందనుకున్నాను. కారణం తెలిస్తే ఆయన్ను మార్చగలనేమో అనుకున్నాను. నిష్ఠూరమాడుతూ లేచి వెళ్ళిపోతున్న కుముదిని చేయి పట్టుకు ఆపు చేసింది పద్మ. చెప్తాను వదినా, కానీ నీ మనసులోనే ఉంచుకోవాలి. అన్నయ్య దగ్గర ఎప్పుడు మాట జారకూడదు. ముఖ్యంగా ఎవరిపైన కోపం అసూయ తెచ్చుకోకూడదు అంది. నేను అటువంటి దాన్ని కాను. కారణం తెలిస్తే సులువుగా మార్చవచ్చుననే ఆశ, అంతే. కొంచెంసేపు తాటపటాయించి కడకు చెప్పింది పద్మ. మొదట్లో అన్నయ్య కూడా మనలాగానే ఉండేవాడు వదినా. ప్రతి పనికి ముందు దేవుణ్ణి తలుచుకునేవాడు. ఎంతో భక్తి విశ్వాసాలతో ఆరాధించేవాడు. అటువంటి అన్నయ్య ఇలా అయిపోవటానికి కారణం లేకపోలేదు. కొంచెంసేపు ఆగి తిరిగి మొదలుపెట్టింది. వాడు బియ్య చదువుతూ ఉండగా ఒక సంగతి జరిగింది. కమల అనే అమ్మాయికి ఎవరో ఉత్తరం రాశారు. కానీ అది అన్నయ్య పేరుతో ఉంది. వెనక ముందులా ఆలోచించకుండా ప్రిన్సిపాల్ అన్నయ్యను సస్పెండ్ చేశాడు. అందరూ నమ్మిందే నాన్నగారు నమ్మి అన్నయ్యను అవమానించారు. ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. తర్వాత తెలిసింది ఆ ఉత్తరం రాసినవాడు ఒక జమీందారు కొడుకని. కానీ ఏం ప్రయోజనం? అన్నయ్య అసలు ఎక్కడైనా బ్రతికున్నాడో లేదో కూడా తెలీదు. మాకు ఒక తమ్ముడు ఉండేవాడు. వాడు అన్నయ్య మీద బెంగతోనే చచ్చిపోయాడు. వెతగ్గా 2 ఏళ్లకు అస్సాం టీ తోటల్లో పనిచేస్తున్నాడని తెలిసి రెక్కలు కట్టుకుని ఎగిరి వెళ్లారు నాన్నగారు. ఎంత బ్రతిమలాడినా రాలేదు. ఇక ఆ ఊరు మొహం చూడనన్నాడట. అందుకని కాపురం ఈ ఊరు మార్చేసి ఏడ్చి బ్రతిమాలి కడకు అన్నయ్యను ఇంటికి తీసుకురాగలిగారు. కానీ వాడిలో పేరుకుపోయిన భగవద్వేషాన్ని మాత్రం తొలగించలేకపోయారు. దేవుడే ఉంటే ఈ అన్యాయాన్ని అడ్డలేదేమనేవాడు. నిష్కారణంగా నా చదువు పాడైతే నేరం చేసినవాడు హాయిగా రైల్వే ఆఫీసరే కులుకుతున్నాడు. న్యాయ విచక్షణ జరిపేవాడై ఉంటే ఇదే నా ధర్మం అని వాపోయేవాడు. అన్నయ్య కాదు, ఆ స్థితిలో ఉన్న ఎవరైనా అలాగే అనుకుంటారేమో. అన్నయ్య పరారీలో ఉన్నప్పుడే మా మావయ్య కూతురు శకుంతల పెళ్ళైపోయింది. చిన్నప్పటి నుండి అన్నయ్యకే చేస్తామనుకునేవారు శకుంతలని. నన్నెంతగా ప్రేమించింది నా కోసం ఎదురు చూడకుండా, ఏమయ్యానో అని కూడా తెలుసుకోకుండా హాయిగా మరొకరిని చేసుకుంది. ఆడవాళ్లే ఇంత అని చేదరించుకున్నాడు మొదట. కానీ రాను రాను పశ్చాత్తాపడ్డాడు. ఉన్నాడో లేడో తెలియని వాడి కోసం ఎన్నాళ్ళని చూస్తుంది. అయినా తల్లిదండ్రులు ఊరుకుంటారా? పోని అదైనా సుఖంగా ఉంది, అంతే చాలనుకునేవాడు. కానీ ఏడాది తిరగకుండానే శకుంతల భర్త చనిపోయాడు. అది తీరని వేదనగా పరిణమించింది అన్నయ్యకు. బాబు ఆయుష్మంతుడు కనుక శకుంతలతో పెళ్లి జరగలేదు. ఆ పెళ్లికి ఆటంకం కలిగించడానికే కాలేజీలో అంత తతంగం జరిగింది. అది అవమానం కాదు, మన మంచికే అంటుంది అమ్మ. నాతో పెళ్లి జరిగితే శకుంతలకు అంత కష్టం రాకపోనని అన్నయ్య వాపోతాడు. శకుంతల జీవితం అలా నాశనం అవ్వకూడదు, మళ్ళీ నేనే చేసుకుంటానని పట్టుబట్టాడు కొన్నాళ్ళు. ఎన్నో ఏడుపులు మొత్తుకోళ్లు అయ్యాక అమ్మ ఒప్పుకుంది. కానీ శకుంతలే తిరస్కరించింది. ఆడదానికి 2వ పెళ్లి అవమానం అంటూ. ఇలా కష్టాలపై కష్టాలు తరుముకొచ్చి అన్నయ్యను అంత విరక్తుణ్ణి చేసేశాయి.
చెప్పటం ముగించి పద్మ తాలెత్తేసరికి కుముదిని నేత్రాలు ధారాపాతంగా వర్షిస్తున్నాయి. అన్ని కష్టాలు అవమానాలు భరించటం మాటలు కాదు వదినా. మీ అన్నయ్య నాస్తికత్వానికే కోపగించుకున్నాను, కానీ దాని వెనుక ఇంత కఠిన గాథ ఉందని ఊహించనైనా లేకపోయాను. కళ్ళు తుడుచుకుంది కుముదిని. ఏదో విధంగా అన్నయ్య తిరిగి మారతాడనే నా నమ్మకం. నువ్వు తొందరపడకూడదు వదినా. ఇది నీ ఓర్పుకి పరీక్ష. ఈ ఒక్క విషయంలో మినహా అన్నయ్య ఎంతో సద్గుణవంతుడు. నిజమే పద్మ. అసలు పెళ్ళే వద్దని భీష్మించుకున్నవాడు నిన్ను చూడగానే అంగీకరించాడు. అందుకే నీ పైన అంత ఇష్టం లేకపోయినా అన్నయ్య పెళ్లి చేసుకుంటే చాలని ఒప్పుకుంది అమ్మ. నిన్ను అంతగా ఇష్టపడి చేసుకున్నవాడు ఎప్పుడో ఒకప్పుడు నీ మార్గంలోకి రాకపోడు, చెప్పింది పద్మ. కమలాకరం హడావుడిగా ప్రవేశించడంతో సంభాషణ ఆగిపోయింది. కుముద, ఢిల్లీ ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది, త్వరగా పెట్టి సర్దు. రేపు ఉదయం 7 గంటలకు బయలుదేరతాను. పద్మ, నువ్వు బెడ్డింగ్ సర్దవే, నేను అలా బజార్కి వెళ్ళొస్తాను. వచ్చినంత హడావుడిగా నిష్క్రమించాడు. కుముదుని హృదయం ఆనందంతో నాట్యం చేసింది. దైవ కృప వలన ఈ ఉద్యోగం అయితే ఎవరి ప్రమేయం లేకుండా ఢిల్లీలో ఇద్దరం స్వతంత్రంగా ఉండొచ్చు. ఇలా అడుగడుగునా ఎవరేమనుకుంటారోనని అణిగిమణిగి ఉండనక్కర్లేదు. స్వేచ్ఛ వాతావరణంలో భర్తను మార్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. ఉత్సాహంగా ఆశాజనకంగా తలపోస్తూ భగవంతుణ్ణి మనసులోనే ప్రార్థించుకుంది, కమలాకరం చేయబోతున్న ఈ ప్రయాణాన్ని ప్రయోజనకరం చెయ్యమని. కోటి ఆశలతో కోరికలతో భర్త ప్రయాణానికి కావలసినవన్నీ రాత్రి పొద్దుపోయే వరకు సర్దుతూ అవే ఆలోచనలతో పడుకున్న కుముదిని అర్ధరాత్రి వేళ కొవ్వును అరుస్తూ లేచి కూర్చుంది. ఏమిటంటూ కమలాకరం కంగారుగా దగ్గరికి వెళ్ళాడు. గజగజ వణికిపోవటమే కానీ మాట్లాడలేకపోయింది కుముదిని. కొంతసేపటికి తేరుకున్నాక, నోటితో అది చెప్పలేను, ఏదో పీడకల, మీరు మాత్రం ఈ ప్రయాణం చెయ్యొద్దు, ఉద్యోగం సంగతి దేవుడెరుగు అంది కమలాకరాన్ని గట్టిగా పట్టుకుని. విస్తుపోతూ చూశాడు కమలాకరం. నీకింకా పూర్తిగా మెలకు వచ్చినట్లు లేదు, పడుకో, మాట్లాడక అన్నాడు. కాదు, తెలిసే మాట్లాడుతున్నాను, నా మాట తోసేయకండి. కన్నీళ్లు బొటబొట కారిపోతున్నాయి కుముదిని నేత్రాల నుండి. షో, పడుకోమంటూ ఉంటే అర్ధరాత్రి లేచి ఏంటి గొడవ? విసుక్కుంటూ అటు తిరిగి పడుకున్నాడు. కుముదిని మరి మాట్లాడలేదు. కానీ ఇక ఆ రాత్రంతా ఆమెకు నిద్రపట్టలేదు. భయంకరమైన ఆలోచనల నుండి తప్పించుకోవటానికి ఏదో పత్రిక తిరగేస్తూ జాగారం చేసింది. ఉదయమే లేచి ప్రయాణానికి సిద్ధమవుతున్న భర్తను కొంచెం సేపు చూసి మాట్లాడే ధైర్యం లేక అత్తగారి దగ్గరకు పరిగెత్తింది. కాఫీ కలుపుతున్న సావిత్రి ఏమిటన్నట్లు తలెత్తి చూసింది. అత్తయ్య, ఈ ప్రయాణం వద్దని చెప్పండి. నాకేమిటో రాత్రి భయంకరమైన కల వచ్చింది. చుట్టూ శవాల మధ్యన ఆయన రక్తంతో తడిచి ఉన్న బట్టలతో భయంకరంగా నవ్వుతున్నట్లు, ఎవరో ఏడుస్తున్నట్టు. అబ్బా, చెప్పలేను. వెళ్ళండి అత్తయ్య, చెప్పండి అంది. ఎప్పుడూ ధైర్యంగా నిండుతనం తొణకిసలాడుతూ ఉండే కోడలు అలా వెక్కి వెక్కి పడి ఏడుస్తూ ఉంటే సావిత్రి కంగారు పడిపోయింది. అందులోనూ కుముదిని వర్ణించిన స్వప్న దృశ్యం వినటంతో ఆమెకు మనసులో కలవరం బయలుదేరింది. పద్మ, అన్నయ్యని ఇలా పిలువు అని ఫర్మాయించింది. కమలాకరం వచ్చాడు. వస్తూనే ఒక్కసారి కుముదిని సావిత్రిని పరీక్షగా చూసి, ఏం ఈవిడగానేమైనా రాయబారం చెయ్యమన్నదా నిన్ను? చాలేమ్మా, తేరి కూర్చుని మీరు కనే కలలన్నీ నమ్ముకుంటే ఇక పనిలేనట్టే అన్నాడు కోపంగా. ఇంకా మాట వినకుండానే అలా మండిపడతావేం కర్మ? నాకు ఏమిటో అపశకునాలు తోస్తున్నాయిరా. లేచి లేవటంతోనే పిల్లి ఎదురైంది ఈవేళ. కుముదినికి ఏదో కల వచ్చిందిట, ఒకటే ఏడుస్తోంది. నా మాట విని ఈ ప్రయాణం మానే నాయనా. ఇదివరకు ఎప్పుడైనా ఇలా అడ్డు పెట్టావా చెప్పు అంది సావిత్రి. ఉగ్రుడైపోయాడు కమలాకరం. నేనెంత ఉత్సాహంగా వెళ్తూ ఉంటే ఏమిటి ఆటంకాలు? నీ గుడ్డి నమ్మకాలు, పిచ్చిదేవుళ్ల మహిమలు నా దగ్గర కాదు. నేను వెళ్లే తీరుతాను. అవకాశాలు వచ్చేదే బహు తక్కువ. వాటిని నాశనం చేసుకునే మూర్ఖుణ్ణి కాదు నేను అంటూనే అక్కడి నుండి చకచక వెళ్ళిపోయాడు. ఏం చేస్తాం మరి, చెప్పిన మాట వినని వాడితో? అన్నిటికీ ఆ 7 కొండల వాడే ఉన్నాడు, వెళ్ళి ఏం కావాలో చూడు అంటూ కోడల్ని ఓదార్చింది సావిత్రి. భగవంతుడిపై భారం వేసి హృదయం శాంతపరుచుకుంది కుముదిని. కాఫీ తీసుకువెళ్లి భర్తకు అందించి మౌనంగా అక్కడే నిల్చుంది. కానీ ఆమె మనసులోని భావాలకు మహాభారత సంగ్రామం జరుగుతోంది. తిరుపతి ప్రయాణంలోనే నీ మహిమంతా చూపావు, కానీ పిల్లలు పొరపడితే మాత్రం తండ్రివి ఆగ్రహించటం తగునా స్వామి? నీకంతగా ఆపరాని ఆగ్రహమే కలిగితే నన్ను తీసుకుపో.
నిత్యం నీ చరణారవింద పూజ సల్పుతాను. నా మాంగల్యాన్ని నశింపచేసి నా జీవితాన్ని నరకం మాత్రం చెయ్యొద్దు. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఇదే నా కోరిక. ఇంకెప్పుడూ నిన్నేమీ కోరను. నిర్మల హృదయంతో దైవ ప్రార్థన చేసుకున్నాక బాధా హృదయం తేలికపడింది. ఇప్పుడు ఆమె ముఖంలో ఏ భావమూ వ్యక్తం కావటం లేదు. ఆ ప్రశాంత వదనం చూడగా కమలాకరం మదిలో కోపం అంతరించి ప్రేమాభిమానాలు నిండిపోయాయి. వెళ్ళవద్దన్నందుకే కోపగించుకున్నాను, కానీ రాత్రింబవళ్ళు ఈమె ధ్యాసంతా నా యోగక్షేమాలపైనే కదా అనుకున్న అతడి హృదయం గర్వంతో వాత్సల్యంతో పరవళ్ళు తొక్కింది. నాకింతలోనే ఏమీ అయిపోదులే కుముదిని, భయపడకు. దేవుళ్ళు దెయ్యాల సంగతి ఎలా ఉన్నా అనునిత్యం నీ ప్రసన్న హృదయం 1000 కళ్లతో నా చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటే నీ పరిధి దాటి నేనెక్కడికి పోతాను? నీ ప్రేమ నాకు 1000 ఏనుగుల బలం అన్నాడు మార్ధవ కంఠంతో. కుముదిని కండ్లు ఆనందంతో విచిత్రంగా మెరిశాయి. పెళ్ళైన తర్వాత ఈ 3 నెలల్లోనూ అటువంటి ప్రేమాస్పదమైన మాటలు ఎన్నడూ భర్త నోటి నుండి వెలువడలేదు. సందేహం లేదు, ఇతడిలో మార్పు వస్తోందనటానికి ఇది ప్రథమ చిహ్నం. మనసులోనే ఆ సర్వేశ్వరుడికి అంజలి ఘటించింది. ఢిల్లీ నుంచి ఏం తెమ్మంటారు అడిగాడు వెళ్లే ముందు కమలాకరం చెల్లెల్ని భార్యను. నాకు మంచి ముత్యాల దుద్దులు తెచ్చిపెట్టన్నయ్యా, ఏదైనా ఒక సిల్క్ చీర నవ్వుతూ సరదాగా చెప్పింది పద్మ. అలాగే, మరి తమరికో శ్రీమతి గారు హాస్యంగా భార్య వైపు తిరిగాడు. నవ్వింది కుముదిని. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రండి అంది. ఆల్ రైట్, అది సరే, ఫలానా వస్తువని చెప్పు తీసుకొస్తాను అన్నాడు. మీ ఇష్టం, మీకేది తోస్తే అది. రాత్రి పీడకల మనసులో మెదులుతూ ఉండగా పరధ్యానంగా జవాబిచ్చింది కుముదిని. నవ్వుతున్న కమలాకరం ముఖంలో అప్రసన్న మేఘాలు ఆవరించాయి. నీ ఇష్టం నీ ఇష్టం అనకపోతే నీవు తెచ్చిన అక్కర్లేదని చెప్పరాదు. ఛీ! చికాకు పడుతూ వెళ్ళిపోయాడు. ఆ చికాకులో ఇంకెవరితోనూ ఏమీ మాట్లాడలేదు. రిక్షా ఎక్కుతుంటే తండ్రి అడిగాడు, మళ్ళీ ఎప్పుడు వస్తావురా అని. శనివారం మెయిల్ ఎక్కుతాను మళ్ళీ, ముక్తసరిగా చెప్పి వెళ్ళిపోయాడు. తప్పనిసరిగా నవ్వుముఖంతో సాగనంపిందే కానీ అతడు వెళ్ళిన దగ్గర నుంచి కుముదిని హృదయం ఆరాటంతో బాధపడసాగింది. ఎంత సరిపెట్టుకో చూసినా ద్వైధీభావాలు ఆమె హృదయాన్ని మదించి వేస్తున్నాయి. ఇటీవల తన విషయంలో అత్తగారికి ఏర్పడిన సద్భావం కానీ ఆడపడుచు సహృదయత కానీ ఆమెకు శాంతి చేకూర్చలేకపోయాయి. అలాగే 5 రోజులు గడిచిపోయాయి. క్షేమంగా చేరానని, ఇంటర్వ్యూ బాగా జరిగిందని, ఆ రోజు మర్నాడు నగరం అంతా చూసి బయలుదేరతానని తండ్రి పేర ఉత్తరం రాశాడు కమలాకరం. అయితే ఈ పాటికి ట్రైన్ ఎక్కుంటారు అనుకుంది కుముదిని. నాపై కోపం తగ్గలేదు కాబోలు. పోన్లే, క్షేమంగా ఉంటే అంతే చాలు అని సరిపెట్టుకుంది. భర్త తనకు లెటర్ రాయకపోవటం గురించి. శనివారం రాత్రి పడుకున్నదే గాని ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. ఏదో కలవరపాటు ఊపేయగా ఎందుకో తెలియని దుఃఖం పెళ్ళుబికింది. రాత్రంతా ఇష్టదైవమైన కళ్యాణ వెంకటేశ్వరుణ్ణి జపిస్తూనే ఉంది. ఆదివారం ఉదయం నిద్రలేస్తూనే ఏమిటో అశాంతిగా అల్లకల్లోలంగా ఉంది కుముదిని మనసు. భర్త చెప్పినట్లు ఏ నమ్మకం లేకపోతేనే మనశ్శాంతి ఎక్కువగా ఉంటుందేమో, లేకుంటే ఏదో కల రావటం ఏమిటి, తాను దాన్ని మూర్ఖంగా భర్త జీవితానికి అన్వయించుకుని బాధపడటం ఏంటి? నిజంగా మూర్ఖత్వమే. ఎంత చదువు చదివినా పాత సంప్రదాయాల్లో పెరిగినందువల్ల ఇలా ఉన్నాను. తన అర్థం లేని ఆలోచనలకు ఆందోళనకు తానే లోలోపల నవ్వుకుంటూ ముఖం కడుక్కుని స్నానం చేసింది. అయినా ఎంత సరిపెట్టుకుందామన్నా అంతరంగాన చెలరేగుతున్న ఆ అవ్యక్త ఆవేదన అణగారలేదు. తలదూవుకుని జడ వేసుకుని వంటింట్లోకి వెళ్ళింది అత్తగారికి ఏమైనా సాయం చేద్దామనే ఉద్దేశంతో. సావిత్రి పూజా మందిరం దగ్గరుంది. అప్పుడే పూజ ముగించి హారతిస్తోంది. కుముదిని వెళ్లి కొద్ది దూరంలో కూర్చుని నిశ్చలంగా ఆ భగవద్ విగ్రహాలను అవలోకించింది. నీరాజనం కళ్ళకద్దుకు లేవబోతూ ఉంటే సావిత్రి 2 పూజా పుష్పాలు తీసిచ్చింది. ఇంట్లో అందరితోనూ అణకువగా ప్రేమగా ఉంటున్న కోడలిపై ఆమె అకారణ కోపం అంతకంతకు తగ్గుతోంది. సావిత్రి ఇచ్చిన పూజా కుసుమాలు భక్తితో అందుకుని వేణిలో అమర్చుకుంటూ మరొకసారి భగవంతుడికి మొక్కి లేచింది కుముదిని. రేడియో దగ్గర కూర్చుని భక్తిరంజని వింటున్న పద్మ దగ్గరకు వెళ్లి కూర్చుంది. రేడియో వినటం మర్చిపోయి కబుర్లో పడిన ఇద్దరు హఠాత్తుగా పిడుగుపడ్డట్టు వినిపించిన వార్తతో బిగుసుకుపోయారు. భక్తిరంజని పూర్తయి వార్తలు ఎప్పుడు మొదలయ్యాయో మరి. గడచిన రాత్రి పంజాబ్ మెయిల్ కలకత్తాకు 70 మైళ్ల దూరంలో ఘోర ప్రమాదానికి గురైంది. నాశనమైన బోగీలలో ఒక ఫస్ట్ క్లాస్, 2 సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి.
విశేష జననష్టం. చెవులు గళ్ళు పండాయి కుముదునికి. ఇంకేమీ వినిపించలేదు. ఎదుటి వస్తువులన్నీ కళ్లకు గిరగిరా తిరిగిపోతూ అయోమయమైపోయాయి. లోకమంతా అంధకారంగా కనిపించింది. కళ్ళు చీకట్లు కమ్మి నేల కొరిగింది. మర్నాడు సాయంత్రం నీరసంగా కళ్ళు తెరవబోయిన కుముదిని చెవులకు ముందు కమలాకరం మూర్తి దర్శనమిచ్చింది అనే కంటే కమలాకరం పిలుపుకే కుముదినికి స్పృహ వచ్చిందంటే న్యాయంగా ఉంటుంది. ఏవో లోకాల్లో ఎగురుతున్న ఆత్మ కమలాకరం కంఠస్వరం అని దిగొచ్చి శరీరంలో ప్రవేశించిందనటం సబబుగా ఉంటుంది. అంతా అయోమయంగా ఉంది. భర్త, ఆడపడుచు, అత్తమామలు, తల్లిదండ్రులు అందరూ తన చుట్టూ చేరి ఉన్నారు, ఆత్రం వ్యక్తపరుస్తూ. అందరి ముఖాలు ఏడ్చి ఏడ్చి మలినమైనట్టే ఉన్నాయి. మెల్లగా గుర్తుకు రాసాగింది కుముదినికి. హౌరా మైలు, శనివారం రాత్రి ప్రమాదం. మీరు వచ్చారా? మీరు? పరిసరాలు కూడా గమనించకుండా భర్త 2 చేతులు పట్టుకుని కన్నీరు కురిపించసాగింది. వచ్చాను కుముదా, వచ్చాను. చెప్పాను కదా, నా మూర్తికి నీ హృదయంతో పవిత్ర ఆరాధన జరిగినంతకాలం నేనేమీ అయిపోను. అతడికి కూడా కన్నీళ్ళు ఆగటం లేదు. పరిస్థితి శాంతపడ్డాక మెల్లిగా అన్నీ తెలిసొచ్చాయి కుముదినికి. అర్ధరాత్రి వేళ హోరున కురిసే వానలో జరిగింది ఆ ప్రమాదం. ఎదర పెట్టెలన్నీ తుక్కుతుక్కైపోయాయి. చాలా నష్టం జరిగింది. సరిగ్గా ఆ వెనుక చెక్కు చెదరక నిలిచి ఉన్న పెట్టెల్లో మొదటి దానిలో ఉన్నాడు కమలాకరం. పెద్ద ఊపుతో ఆగిపోయింది తమ భోగి. విపరీతమైన శబ్దం, హాహాకారాలు. అబ్బా, వర్ణించలేకపోయాడు కమలాకరం. వింటున్న కుముదిని వణికిపోతూ చెవులు మూసుకుంది. నిశ్శబ్దంగా 2 అశ్రు బిందువులు వదిలింది, ప్రమాదానికి గురైన ఆ అభాగ్యులను తలుచుకుంటూ. ఆ వెంటనే తాను క్షేమంగా ఉన్నట్లు ఇంటికి వైరిచ్చాడు కమలాకరం. కానీ స్పృహ తప్పిన స్థితిలో ఉన్న కుముదినికి ఇదేమీ తెలియదు. కంగారు పడి టెలిగ్రామ్ ద్వారా కుముదిని తల్లిదండ్రుల్ని రప్పించాడు వెంకటాచలం. నీ సౌభాగ్యం గొప్పది, అందుకే నా కొడుకు తిరిగి వచ్చాడు అంటూ కోడల్ని ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది సావిత్రి. ప్రతి వారి నోటి నుండి అదే మాట. కుముదిని పసుపు కుంకాలు గట్టివి, మాంగల్యం మహిమ గలది. ఆ మాట వింటూ కమలాకరం హృదయం ఉప్పొంగిపోయింది. కమలాకరం క్షేమంగా తిరిగి రావటంతో కలిగిన సంతోషంతో ఆ రాత్రి ఇంట్లో ఎవరికీ నిద్రాహారాల ప్రసక్తే లేదు. మరో విధంగా జరిగితే ఏం చేద్దు కుముదా? ఏకాంతంలో మెల్లిగా అడిగాడు కమలాకరం. అతడి నోరు మూసింది కుముదిని. నా విషయము మరో విధంగా జరుగును. ఆ అపస్మారక స్థితి అలా శాశ్వత నిద్రగా మారుండేది, సమాధానం ఇచ్చింది. ఇద్దరు నేత్రాలు జలపాతాలయ్యాయి. కొంతసేపటికి కమలాకరం చెప్పాడు. ఎంత ఆశ్చర్యం కుముదా! మొదట ఒక 2nd క్లాస్ కంపార్ట్మెంట్లో ఎక్కాను. కానీ అందులో వాసుదేవరావు అని ఒక రైల్వే ఆఫీసర్ ఉన్నాడు. వాడు నాకు జన్మ విరోధి. నీకు ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదు. కాలేజీలో వాడు నా సహాధ్యాయి అన్నాడు. చెప్పనక్కర్లేదండి, నాకు తెలుసులేండి అంది. ఎలా తెలుసు? ఆశ్చర్యంగా సందేహంగా అడిగాడు. వదిన చెప్పారు. కానీ కలవరపడకండి, నాకు మీపై అనుమానం కానీ అగౌరవం కానీ లేదు. ఆ విషసర్పం కారణంగా మీరు బాధపడ్డారని తెలిసి ఎంతగానో విచారించాను. అవును, నిట్టూర్చాడు కమలాకరం. అదంతా ఒక పీడకల కుముదిని. వాడిని చూడగానే తిరిగి ఆ బాధలను అనుభవించాను. కంపార్ట్మెంట్లో ఉన్న మరొక 2 ప్రయాణికులు నిద్రపోతున్నారు. వాడిని చంపి పారేసి నా కక్ష తీర్చుకోవటానికి ఇదే మంచి అదను. ఎవరు చూడొస్తారు అనిపించింది. కానీ ఆ ఆవేశాన్నంతటినీ ఎలా అణుచుకున్నానో నాకే తెలియదు. వెంటనే ఆగిపోయి మరొక కంపార్ట్మెంట్లో ఎక్కాను. కానీ దొరికిన అవకాశం పోగొట్టుకున్నాను అని బాధపడుతూనే ఉన్నాను. వాడు మాత్రం నన్ను గుర్తుపట్టలేదు. కుతూహలంగా వింటోంది కుముదిని. నేను శ్రమ పడకుండానే నా కక్ష తీరిపోయింది. పడిపోయిన 2 2nd క్లాస్ పెట్టెల్లోనూ ఒకటి వాడున్నది. ఆకారం కూడా మిగలకుండా తుక్కు అయ్యాడు. కుముదిని నిర్విణ్ణురాలైంది. ఏమీ మాట్లాడలేకపోయింది. ఆ బీభత్సం చూశాక ఏమిటో మనసు చెల్లించిపోయింది. మనసులో కోపం పోయి అయ్యో అనిపించింది. కానీ వాడే గనక ఆ కంపార్ట్మెంట్లో లేకపోతే నేను అందులోనే ఉందును, మళ్ళీ తిరిగి రాకపోదును అన్నాడు కమలాకరం. వాడు చేసిన తప్పుకు ఒకప్పుడు మీరు శిక్ష అనుభవించారు. వడ్డీతో కలిసి పెరిగి పెద్దదైపోయిన ఆ బాకీ ఇప్పుడు తీరినట్లుంది నిర్లిప్తంగా అంది కుముదిని. అంతేనంటావా? అవును, వాడి మూలంగానే మా తమ్ముడు చచ్చిపోయాడు. వాడి మూలంగానే శకుంతల వితంతువైంది. అయినా చనిపోయే ముందు ఒక్కసారి కలుసుకోవటం ఏమిటో ఆశ్చర్యంగా ఉంది. కుముదిని విని ఊరుకుంది.
నీకెంత ప్రేమ కుముదిని నా మీద. నా ప్రమాదం వినగానే తప్పిపోయిన స్పృహ నా పిలుపు విని మేల్కొనటంతో నేనెంత గర్విస్తున్నానో తెలుసా? నీ ప్రేమ బలమే నన్ను బతికించింది అన్నాడు ఆవేశంగా. నిర్లిప్తంగా నవ్వింది కుముదిని. భార్యల ప్రేమలకు పూజలకే భర్తల ఆయు ప్రమాణాలు పెరుగుతాయా? మీతో పాటు ఇంకా చాలామంది బ్రతికి బాగున్నారు, మరి చాలామంది చచ్చిపోయారు అంది. చెళ్ళును కొట్టినట్లయింది కమలాకరానికి. శ్రావణ మాసం నోములను, పేరెంట్ ఆండ్రను తాను అవహేళన చేయటం మనసులో ఉంచుకుని కుముదిని ఆ మాట అన్నదని గ్రహించాడు. ఎందుకో అతడి మనసు చిన్నపోయింది. ఇంకేమీ మాట్లాడకుండా పడుకున్నాడు. మర్నాడు ఉదయం తాను వెళ్ళిన ఇంటర్వ్యూ గురించి కుముదినితో చెప్తున్నాడు కమలాకరం. నాకు ఉద్యోగం తప్పకుండా వస్తుందనే నమ్మకం ఉంది కుముదా అన్నాడు. నాకు అలాగే అనిపిస్తోంది చెప్పింది. వదినా పద్మ ప్రవేశించింది. నేను అమ్మ నాన్నగారు ఆలయానికి వెళ్తున్నాము, పూజలు అభిషేకాలు చేయించటానికి, నువ్వురా అంది. మీరు వెళ్ళండి వదినా, కుముదిని చాలా మెల్లగా అంది. పద్మ అన్న దగ్గరకు నడిచింది. దేవుడే కాయకపోతే ఇంత ప్రమాదం గడిచి బయటపడుదువా అన్నయ్య? ఇకనైనా నువ్వు ఆ అర్థం లేని పంతాలు వదులుకోవటం మంచిది. కమలాకరం మాట్లాడకుండా చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వదిన దగ్గరకు వెళ్ళింది పద్మ. వదిన, ఈ సంతోష సమయంలో నువ్వెలా ప్రవర్తించినా అన్నయ్యకు కోపం రాదు. అందుకే నిర్ణయాన్ని నీకే వదిలేసి అన్నయ్య అలా వెళ్ళిపోయాడు. నువ్వు గ్రహించలేదు వదినా అంది. గ్రహించాను. ఆయనలో మెల్లగా మార్పు వస్తుంది, కానీ అది ఇంకా పటిష్టమై ఆయన పూర్తిగా మారాలి. మొన్న తిరుపతి ఆలయంలో అలాగే మొక్కుకున్నాను. ఈ నాస్తిక భర్త తిరిగి ఆస్తికుడిగా మారినప్పుడే జంటగా దర్శనం చేసుకుంటామని. దేవుడు నా మొర వింటాడు, నన్ను క్షమిస్తాడు. అంతవరకు మనసులోనే ప్రార్థిస్తూ ఉంటాను. మీరంతా వెళ్ళి పూజలు సక్రమంగా జరిపించిరండి వదినా, కళ్ళొత్తుకుంటూ చెప్పింది కుముదిని. పద్మ వెళ్ళిపోయింది. 1 గంట గడిచాక తిరిగొచ్చిన కమలాకరం కుముదిని ఉన్న చోటే ఉండటం చూసి చకితుడయ్యాడు. ఆమె ఆలయానికి వెళ్ళి ఉంటుందనే రూఢి నమ్మకంతో వచ్చిన అతడికి ఆశాభంగమే అయింది. కుముదం, ఎందుకు ఏడుస్తున్నావు? అతని ప్రశ్నకు నేనా, లేదే అంటూ కళ్ళు తుడుచుకుంటూ నవ్వింది. ఓహో లేదా, అయితే సరే. మధ్యాహ్నం భోజనాలైన తర్వాత కుముదిని తల్లి తండ్రి వెళ్ళిపోయారు. కుముదిని రమ్మంటే రానంది. వెంకటాచలం సావిత్రి కూడా వెళ్ళమన్నారు. కమలాకరం కూడా వస్తానన్నాడు. అయినా కుముదిని అంగీకరించలేదు. ఆమె ఆలోచనలు ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. ఎంతో పరధ్యానంగా ఉంటుంది, ఎవరికీ ఏమీ చెప్పదు. సాయంత్రం ఏదైనా సినిమాకి వెళ్దామన్నయ్యా అడిగింది పద్మ. అలాగే. ఏం కుముదా, వెళ్దామా అన్నాడు కమలాకరం. మీ ఇష్టం, వెళ్దాంలేండి అని చట్టుకున్న నాలుక కరుచుకుంది. అతడు ఢిల్లీ వెళ్లే ముందు ఈ మాట గురించే కోపం తెచ్చుకున్నాడు. ఆ విషయం ఇద్దరికి గుర్తుకొచ్చి ఇద్దరూ చేరో విధంగా బాధపడ్డారు. అలా అని ఉండకూడదు అనుకుంది కుముదిని. మాటల అర్థాలు మాట్లాడే మనుషుల మనసులను అర్థం చేసుకోవటం బట్టి కూడా ఉంటుంది కుముదా అన్నాడు కమలాకరం నవ్వుతూ. ఆమె మాటలు తనకు కోపం తెప్పించలేదనే భావం ధ్వనింపచేస్తూ నవ్వి ఊరుకుంది కుముదిని. ఇదివరలో ఈ మీ ఇష్టం అనే మాటలో ఎంతో నిర్లక్ష్యం దాగి ఉన్నట్లు తోచి కోపం వచ్చేది కమలాకరానికి. ఆ కోపంతోనే ఢిల్లీ నుండి ఏమీ తీసుకురాలేదు. కానీ ఈవేళ మీ ఇష్టం అనే కుముదిని మాటలో అతడికి ఎంతో గౌరవము అభిమానము ద్యోతకమయ్యాయి. సినిమా టైం అవుతోంది కుముదా అంటూ సాయంత్రం లోపలికొచ్చిన కమలాకరం ఇంకా కుముదిని పడుకునే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఏం సినిమా ప్రోగ్రాం లేదా అడిగాడు. మీరు పద్మ వెళ్ళండి, నాకు కొంచెం జ్వరం వచ్చినట్లుంది అంది. అరే జ్వరమా? ఆత్రంగా దగ్గరికి వెళ్ళి నుదుటిపై చేయి వేసి చూశాడు. కొద్దిగా వేడిగా ఉంది. పర్వాలేదు, రేపటికి తగ్గిపోతుంది. ఏం అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా పాపాయ్, ఆమె వెళ్ళిపోయిందని అని హాస్యం చేశాడు. కుముదిని చిన్నగా నవ్వి ఊరుకుంది. చాలాసేపు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు కమలాకరం. కుముదా, ఒకటి అడగనా అన్నాడు. అడగండి. ఏమిటి? ఏంటో మనం దూరం అయిపోతున్నట్లు అనిపిస్తోంది. చాలా ముభావంగా ఉంటున్నావు, కారణం తెలియటం లేదు. పొద్దున్న ఎందుకో ఏడుస్తున్నావు, అడిగితే చెప్పలేదు. నేను ప్రమాదం దాటి సురక్షితంగా వచ్చినందుకు ఎంతో సంతోషిస్తావు, ఇక దగ్గరవుతావు అనుకున్నాను. కానీ మన మధ్య అగాధం అలాగే ఉండిపోయింది. ఇంకా పెద్దదైనట్టుగా కూడా అనిపిస్తోంది. బహుశా ప్రమాద వార్త వినగానే నీవు పడ్డ షాకు నుండి ఇంకా తేరుకోలేదనుకుంటాను అన్నాడు. అప్పటికీ మాట్లాడలేదు కుముదిని. మాట్లాడవేం కుముదా,
నీ ప్రేమ బలం వల్ల బతికి వచ్చిన నాడు నీ నోటి నుండి ప్రేమ వాక్కులు వినరాకపోవటం నాకు చాలా బాధగా ఉంది. ఎందుకింత ముభావంగా మారిపోయావు? అమ్మేమైనా అందా? నిశ్చలంగా జవాబిచ్చింది కుముదిని. నన్నెవరూ ఏమీ అనలేదు. కానీ మీరు మరీ ఇంతగా ధైర్యం కోల్పోయారేమిటి? నేనెంత? ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి. వాటిలో చాలామంది బ్రతికి బాగుంటారు. ఒక మనిషి బాగోగులకు మరొకరితో నిమిత్తమేముంది? నా ప్రేమ బలం వల్ల తిరిగొచ్చారో, లేక ప్రయాణానికి నేను పెట్టిన ఆటంకం వల్లనే ప్రమాదం జరిగిందో ఏం చెప్పగలం? కమలాకరం మనస్సు కొంచెం కించపడింది. ఏమీ మాట్లాడలేకపోయాడు. ఇదివరకట్లోలాగా భార్య మాటలను నిర్మోహమాటంగా ఖండించటానికి అతడు సాహసించలేదు. అతనికే తెలియని ఓ మృదులత అతడి హృదయాన్ని ఆవరించింది. ప్రతి చిన్న విషయానికి చికాకు పడే కటుత్వం ఏమైందో మరి. చూడండి, కుముదిని మెల్లగా ప్రారంభించింది. మీ కళ్ళ ముందే ఘోర ప్రమాదం జరిగింది. మీతో ప్రయాణం చేస్తున్న కొందరు అలా చచ్చిపోవటం, మీరు క్షేమంగా ఉండటం ఎలా జరిగిందంటారు? అదృష్ట దురదృష్టాలను న్యాయాన్యాయాలను పరీక్షించి నిర్ణయించే అధికారి, మనకు అగోచరమైన సూత్రధారి ఒకడు పైనున్నాడని ఎందుకు అనుకోరు? నీ వల్ల బ్రతికాను కుముదా, నీ ప్రేమ వల్ల తిరిగొచ్చాను కుముదా అంటూ ఎంతసేపు ఇదే మాట. సాధారణ మానవ మాతృరాల్ని నేనెంత ఆ శ్రీనివాసుణ్ణి మర్చిపోయి ఆయన పాదాల ముందు గెడ్డిపోచ మాత్రం కూడా చెయ్యని నన్ను పొగుడుతూ ఉంటే నా హృదయం ఎంత క్షోభిస్తుందో మీకేం తెలుసు? ఇక ఆపుకోలేక భోరుని ఏడ్చేసింది. నిశ్శబ్దంగా కుముదిని తల నిమరటం తప్ప కమలాకరం నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 5 నిమిషాల పాటు అలా కూర్చుని మెల్లగా లేచి వెళ్ళిపోయాడు. కుముదినికి ఆశ్చర్యమైంది. అనేక చిత్ర విచిత్ర కార్యాలు నొర్చుతున్న మానవ మేధస్సుపైన, విపరీత పరిణితి నొందుతున్న ఆధునిక విజ్ఞానంపైన, మూఢ మానవుల ఊహాలోకంలోనే కాని యథార్థ అస్తిత్వము ఆకృతి లేని భగవంతుడనే పదార్థం యొక్క అప్రయోజకత్వం పైన అతడు అనర్గళంగా ఉపన్యాసమిస్తాడనుకుని ఊహించిన ఆమెకు ఆశాభంగమే అయింది. మర్నాడు కూడా కుముదినికి జ్వరం తగ్గలేదు. కమలాకరం మనసేమీ బాగుండలేదు. ఆఫీస్కి వెళ్ళినా అతడి దృష్టి అంతా ఇంటిపైనే ఉంది. ముఖ్యంగా కుముదిని ముభావతకు కారణమేమిటో తెలియక మనసు కొట్టుమిట్టాడిపోతోంది. ప్రయాణం ముందు రోజు రాత్రి కుముదినికి వచ్చిన స్వప్న వృత్తాంతం, ప్రయాణంలో జరిగిన ప్రమాదం, ఇప్పుడు కుముదిని జ్వరం, తన చిత్తవైకల్యం, ఈ అన్నింటినీ అతడి మనసు సమన్వయపరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ సాధ్యపట్టం లేదు. సాయంకాలం డాక్టర్ని వెంట పెట్టుకొచ్చాడు ఇంటికి. ఆందోళన అనవసరం, ఒట్టి టెంపరేచర్ అంటూ ఇంజెక్షన్ చేసి మందుకు పంపించమని వెళ్ళిపోయాడు. ఆ ఒట్టి టెంపరేచరే వారం రోజులైనా తగ్గలేదు. డాక్టర్ మందిస్తూనే ఉన్నాడు. ఈషన్ మాత్రమైనా తగ్గలేదు. గుణం కనిపించలేదు. పోనీ ఫలానా జబ్బని నిర్ణయించడానికి ఇంకే లక్షణాలు లేవు. కేవలం శరీర ఉష్ణోగ్రత ఏ రోజుకు ఆ రోజు నీరసించిపోవటం మినహా మరే రుగ్మత లేదు. కమలాకరానికి ఇంచుమించు మతిపోయింది. కుముదిని వారించడం వెనక ఆఫీసుకు సెలవు పెట్టేశాడు. 24 గంటలు ఆమె మంచం పక్కనే గడుపుతున్నాడు. డాక్టర్ని మార్చినా జబ్బేమిటో అంతుపట్టలేదు. 4 రోజులు గడిచిపోయాయి. అంతకంతకు కుముదిని వదనం కళావిహీనమైపోతోంది. పక్క మీద నుంచి లేచి 2 అడుగులైనా వెయ్యలేకపోతోంది. అయినా నోరు విప్పి ఫలానా బాధ అని చెప్పదు. ముక్తసరిగా ఏమీ లేదంటుంది. తల్లిదండ్రులకు కబురు వెళ్ళింది. వచ్చారు. తల్లితో కూడా కుముదిని ఎక్కువసేపు మాట్లాడలేదు. సావిత్రి మొక్కని దైవం చెయ్యని పూజ లేదు. రోజు ఏవో ముడుపులు కడుతూనే ఉంది. కడకు భూత వైద్యాలు చేయించి రక్షరేఖలు కూడా కట్టిస్తోంది. పెళ్ళే వద్దన్న కొడుకు కోరి చేసుకున్న పిల్ల లేకపోతే అతడేమైపోతాడు అని సావిత్రి గడగడలాడిపోయింది. అన్నీ చూస్తూ ఊరుకోవటమే కానీ కమలాకరం దేనికి ఆటంకం పెట్టడం లేదు. భాద్రపదం గడిచి వానలు తగ్గుముఖం పట్టాయి. ఆశ్వేజ మాసపు చలి మెల్లగా అడుగుపెట్టింది. కమలాకరం గుండెల్లో గుబులు ప్రవేశించింది. నాకేమీ అంతుపట్టడం లేదు, విశాఖపట్నం తీసుకెళ్లమని సలహా ఇచ్చాడు డాక్టర్. అప్పట్నుంచి అతడికి పూర్తిగా ధైర్యం పోయింది. ఒక పక్క కుముదిని ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఆయువు లేని వాళ్ళు ఎక్కడా బ్రతకరు అంటూ మొండుకేసింది. అతడికి ఎటూ తోచటం లేదు. సాయంకాలం వదిన గదిలో లైటు వేయటానికి వచ్చింది పద్మ. వైజాగ్ వెళ్లటానికి అన్నీ సిద్ధం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు మిగిలిన అందరూ. తూర్పు వైపు కిటికీ నుండి చలిగాలి వీస్తోంది. కిటికీ మూసొచ్చి వదిన పక్కన కూర్చుంది పద్మ. అక్కడే కుర్చీలో కూర్చున్నాడు కమలాకరం ఏదో ఆలోచిస్తూ. వదినా, అసలు ఎలా ఉందో ఏమిటో ఏమి చెప్పవేంటి? నీ మనసులో ఏదో ఉంది, నాకైనా చెప్పవా? పద్మ కన్నీళ్లు ఆపుకుంటూ అడిగింది.
ఏమీ లేదోదినా అంది కుముదిని ప్రశాంత వదనంతో. నువ్వు తిరుపతి వెళ్ళినప్పుడు మొక్కుబడి చెల్లింపులో ఏదైనా లోపం జరిగిందని నా అనుమానం తిరిగి అంది పద్మ. కుముదిని మాట్లాడలేదు. పద్మ కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది. కమలాకరం లేచొచ్చి కుముదిని మంచంపై కూర్చున్నాడు. ఆమె చేతిని చేతిలోకి తీసుకుంటూ, నువ్వు దగ్గరగా తిరిగి అభిమానంగా చూసినప్పుడు మూర్ఖత్వంతో నీ ప్రేమను అందుకోలేకపోయాను. ఇప్పుడు నేను దగ్గరైన కొద్దీ నీ హృదయ కవాటాలు మూసుకుపోతున్నాయి. ఎందుకు ఈ శిక్ష కుముదిని? డగ్గుత్తికతో అడిగాడు. అటువంటిది ఏమీ లేదండి, విచారించకండి. ఎక్కడ ఏ లోకంలో ఉన్నా మీపైన నాకెప్పుడు పరిపూర్ణ ప్రేమాభిమానాలుంటాయి అంది. పసిబిడ్డలా బావురమన్నాడు కమలాకరం. వద్దు కుముదిని, అటువంటి మాటలు అనొద్దు. నీతోనే నాకు లోకం, నువ్వు లేనిదే నాకు బ్రతుకు లేదు. కుముదినికి కూడా దుఃఖం ఆగలేదు. విచారించకండి, వైద్యం చేయిస్తున్నారు, ఫలితానికి ఎవరేం చేయగలరు అంది. అంతేనా కుముదిని, ఎవరు ఏం చేయలేరా? పసిబిడ్డ అమాయకంగా వేసినట్లుంది ఆ ప్రశ్న. జాలిగా నవ్వి ఊరుకుంది కుముదిని. ఆ రాత్రి ఎవరు బ్రతిమాలిన కమలాకరం భోజనం చేయలేదు. కుముదిని దగ్గరే ఉండిపోయాడు. కడకు ఆమె బలవంతంపై కొద్దిగా పాలు తాగాడు. ఇలా ఎంతసేపు జాగారం చేస్తారు? వెళ్ళి పడుకోండి అంది కుముదిని రాత్రి 10 గంటలకు. కమలాకరం మాట్లాడలేదు. ఓ అరగంట పోయాక మళ్ళీ హెచ్చరించింది. వైద్యం చేయించటం, సేవ చేయటం మినహా ఏమీ చేయలేనా? కళ్ళప్పగించి చూడటమే కానీ నిన్ను బ్రతికించుకోలేనా అని ఆలోచిస్తున్నాను కుముదా అన్నాడు. ఇద్దరికీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తెల్లవారితే వైజాగ్ ప్రయాణం. కానీ తిరిగి తీసుకురాగలవా? తగ్గుతుందా? ఏమైపోతుంది కుముదిని? ఎక్కడికి వెళ్తుంది? ఏమొచ్చింది కుముదినికి? ఎందుకు ఇలాగైపోయింది? ఎక్కడికి పోతుంది? ఏమిటి చావంటే? మొన్న రైలు ప్రయాణంలో చాలామంది చనిపోయారు. అంటే ఎక్కడికి వెళ్ళారు? ఇక మనకి కనపడరు. ఎంచేత? ఎందుకింత భయం చావంటే? ఏమిటి చావుకు అర్థం? తిరిగి మొదటికే వచ్చాడు. ఏదో బాధ గుండెల్ని పీల్చి నుసి చేస్తోంది. ఎక్కడా మనసుకు కుదురులేదు. కుముదినికి ఎలాగైనా ఈ జ్వరం తగ్గిపోతే బావుండును. మరెప్పుడూ ఆమెను తేలిక చేయను. ఎలాగైనా తగ్గితే బావుండును. అలా అనుకుంటూ ఉంటే అతడికి తాను ఢిల్లీ వెళ్లే ముందు దీనవదనంతో ప్రయాణం మానుకోమని ప్రాధేయపడిన కుముదిని మూర్తి మనసులో మెదిలింది. ఆ వేళ ఆమెను తేలిగ్గా తీసి పారేశాడు, చేదరించుకున్నాడు. తన సౌభాగ్య జీవితానికి అంతకు ఆధారభూతమైన భర్త క్షేమం కోసం కొట్టుమిట్టాడిపోయి అవ్యక్త ఆవేదనతో అల్లాడిపోతున్న ఆమె స్త్రీ హృదయాన్ని గుర్తించలేకపోయాడు. ఒక్క సానునయ వాక్యమైనా పలకలేదు. చేసేది లేక కన్నీళ్లతో సాగనంపింది. అప్పుడు ఆమె ఏం చేసుంటుంది? నాలాగే బాధపడి ఉంటుందిగా అని తలపోస్తూ పక్కకు చూశాడు. నీరసంగా ఉన్న కుముదిని పాలిపోయిన ముఖం, మూసి ఉన్న కనురెప్పలు, చిక్కిపోయిన శరీరం అతన్ని కలిచివేశాయి. కుముదా ఆమె చెక్కిళ్ళు నిమురుతూ ఒక్కసారిగా గొల్లుమన్నాడు. కలత నిద్రలో ఉన్న కుముదిని కంగారుగా మేల్కొని, ఏమిటండి అంటూ ఆత్రంగా అడిగింది. నేను ఢిల్లీ వెళ్లే ముందు నువ్వు ఇలాగే ఆరాటపడ్డావు కదూ నా కోసం. చెప్పు కుముదిని, చెప్పు. ఏం చేశావు? నన్ను బ్రతికించుకోవటానికి ఏం చేశావు? అవి కన్నీళ్లు కాదు, జలపాతాలు కుముదిని తడిపేస్తున్నాయి. మిమ్మల్ని ఎంత క్షోభ పెడుతున్నాను నేను అంది నీరసంగా పైట చెంగుతూ అతడి చెంపలు ఒత్తుతూ. క్షోభ కాదు కుముదా, అప్రయోజకత్వం. నేను ఏమీ చేతగాని వాణ్ణి. నువ్వు నీ ప్రాణం అడ్డేసి నన్ను బతికించుకున్నావు. మాట్లాడవేం? అందుకేగా నేను బ్రతికొచ్చాను. చెప్పు కుముదా. అవును, నిశ్చలంగా గంభీరంగా అంది కుముదిని. నిజమే, మీరు క్షేమంగా వస్తే తిరుపతి శ్రీనివాసుడికి కళ్యాణం చేయిస్తానని మొక్కుకున్నాను ముందు. కానీ మళ్ళీ మీరు మీ కోపము గుర్తొచ్చి అది అసాధ్యమని తేల్చుకున్నాను. ఇంకే దారి కనిపించలేదు. మాట్లాడుతూ ఉంటే వస్తున్న ఆయాసానికి కాసేపు ఊరుకుని తిరిగి మొదలుపెట్టింది. మీరు లేని నేను అనవసరం. నేను లేకున్నా మీకు లోటు లేదు. అందుకే మిమ్మల్ని క్షేమంగా ఉంచి నన్ను తీసుకుపోమని ఆ 7 కొండల వాడిని వేడుకున్నాను. దయతో ఆలకించాడు నా మొర. కుముదా నిలువున గజగజలాడిపోయాడు. కలవరపాటుతో ఊగిపోయాడు. నిజమా? దేవుడున్నాడా? దేవుడు నీ మొర విన్నాడా? అయితే ఇప్పుడు నిన్ను తీసుకుపోతాడా? ఏమో నేను అనుకుంటున్నాను. నీరసంగా గోడవైపుకు ఒత్తిగిల్లింది. అల్లకల్లోలిత హృదయంతో మెల్లగా లేచి కిటికీ దగ్గర నిల్చున్నాడు కమలాకరం. వెలుపల భయంకరమైన చీకటి అతడి హృదయ వేదనను, ఆత్మగ్లానిని
మరింత అధికం కావించి భయపెడుతున్నది. అకారణంగా శరీరం జలతరించింది. దేవుడు ఉన్నాడేమో, లేకుంటే కుముదిని కోరిక ఎవరు తీరుస్తారు? చనిపోవలసిన తాను ఎలా బ్రతికాడు? పడిపోవలసిన పెట్టిలో ఎక్కిన వాడిని ఏ కారణం అలా తరిమేసింది? ఆ రోజు తిరుపతి కొండపై తనకు మాత్రమే దెబ్బ తగలటం ఏంటి? కారు, డ్రైవరు, కుముదిని అలా చెక్కు చెదరక ఉండటం ఏంటి? భగవత్ సాన్నిధ్యానికి వచ్చే కోట్లాది యాత్రికులంతా మూర్ఖులేనా? కాదు, ఎంతమాత్రమూ కాదు. తనే మూర్ఖుడు. ఎలాగైనా కుముదిని జబ్బు తాగాలనుకున్నాను. ఎలాగైనా అంటే నాకు, డాక్టర్లకు ఎవ్వరికీ లొంగని జబ్బు. మమ్మల్ని మించిన ఏ అతీత శక్తి ప్రభావం వల్లనో తాగాలనే కదా. ఆ అదృశ్య శక్తే దేవుడా? అవును, దేవుడున్నాడు. ఆ దేవుడే నా కోరిక తీరుస్తాడు. నా కుముదిని బతికిస్తాడు. భారం భగవంతుడిపై వెయ్యగానే హృదయ భారం దిగిపోయినట్లయింది కమలాకరానికి. ఒక అనిర్వచనీయమైన ప్రశాంతత ఆవరించింది మనసుని. కుముదినికి తగ్గి బలం చేకూరగానే నీ కొండకొస్తాను. నా తలనీలాలు సమర్పించుకుంటాను. కరుణించు తండ్రి వెంకటరమణమూర్తి. ఇంతవరకు మూర్ఖంగా ఏమేమో వాగేవాణ్ణి. నా అపరాధాలు మన్నించు. నీ ప్రభావం ప్రదర్శించి నాలోని నాస్తికత్వాన్ని పారద్రోలు. నా అపరాధాలు మర్చిపో అని ప్రార్థిస్తూ కుముదిని వంక చూశాడు. నీరసంగా నిద్రపోతోంది. ఆమెకు నిద్రాభంగం జరగకుండా వెళ్ళి నేలపై కూర్చుని తల నిమరసాగాడు. తగ్గిపోతుంది కుముదిని, నీకు తగ్గిపోతుంది, మనం హాయిగా ఉందాం అనుకుంటూ ఉంటే అతడికి తెలియకుండానే నిద్ర ఆవరించేసింది. ఆ నేలపైనే కూర్చుని మంచంపై తలాంచి గాఢ నిద్రపోయాడు. మర్నాడు ఉదయమే గదిలోకి వచ్చిన సావిత్రి కొడుకు వాలకం చూసి దిగులు పడిపోయింది. సుఖశాంతులు లేక నలిగిపోతున్న కొడుకును చూసి ఆమె మనసు కరిగిపోయింది. కుముదిని వంక చూసింది. అప్పుడే మేల్కొన్న కుముదిని అత్తయ్య అని పిలిచింది. ఏమ్మా, ఎలా ఉంది అడిగింది. రోజులాగా బాధలేమీ లేవు, చాలా తేలిగ్గా ఉంది. విశాఖపట్నం వెళ్ళక్కర్లేదేమో అంది. నిజమా? నిజమే, తగ్గిందంటే తల్లి? సంభ్రమ ఆశ్చర్యాలతో కోడలి దగ్గరగా వెళ్ళింది సావిత్రి. సందడి విని కమలాకరం లేచాడు. లేస్తూనే కుముదిని వైపు తిరిగాయి అతడి చూపులు. నీరసంగానే ఉన్నా ప్రశాంతంగా తేలిగ్గా కనిపించింది అతడికి ఆమె ముఖం. తగ్గిందా కుముదా అన్నాడు నేత్రాలు ఆశ్చర్యం ఒలికిస్తూ ఉండగా ఆమె నుదుటిపైన చెయ్యి వేసి. రోజు మాదిరిగా శరీరం వేడితో కాలిపోవటం లేదు, సాధారణంగా ఉంది. తగ్గింది, తేలిగ్గా ఉంది, కానీ చాలా నీరసంగా ఉంది అంది కుముదిని. అమ్మా! అమాంతం తల్లి కాళ్ళు చుట్టేశాడు కమలాకరం. దేవుడు నన్ను దయతలిచాడమ్మా. ఆ శ్రీనివాసుడు నా జీవితం నిలబెట్టాడమ్మా. బాబూ! ఆశ్చర్యపోయింది సావిత్రి. కుముదిని నోటి నుండి అసలు మాటే రాలేదు. ఆమె ఆశ్చర్యం అవధులు దాటిపోయింది. దైవ మహిమను ఇంతకాలం తెలుసుకోలేకపోయానమ్మా. మూర్ఖుడిలా ప్రవర్తించి నిన్నెంతో నొప్పించాను. కుముదా, నన్ను క్షమించు. నీకు నయం కాగానే తిరుపతి వెళ్దాం అన్నాడు ఎముకల పోగులా ఉన్న కుముదిని తల నిమురుతూ. ఆ శ్రీనివాసుడే మనల్ని క్షమించాడు అంది కుముదిని ఆనంద భాష్పాలు ఉలికిస్తూ. కోడలి జబ్బు తగ్గుముఖం పట్టటం, మూర్ఖ నాస్తికవాది అయిన కొడుకు పరిపూర్ణ భక్తుడిగా మారిపోవటంతో ఇంట్లో అందరికీ పండుగలాగా ఉంది. కుటుంబం అంతా నూతన ఆనందోత్సాహాలతో మునిగి తేలారు. హేమంతపు మంచు తెరల వస్త్రాలలో వింత సోయిగా నొలకపోస్తున్నాయి తిరుపతి కొండలు. స్పెషల్ టికెట్ కొని ఉదయం 4 గంటలకే సుప్రభాతం వేళకు హాజరయ్యారు వెంకటాచలం కుటుంబం అంతా. శ్రీనివాసాలయంలో పూర్ణాలంకృతుడై అభయహస్తమిస్తూ నిల్చున్న ఆ కళ్యాణమూర్తిని దర్శించగానే మనసులోని మాలిన్యాలన్నీ కడుక్కుపోయినట్లు ముగ్ధ ప్రశాంతత ఆవరించింది. స్వామికి జరిగే సేవలన్నీ నేత్రానందకరంగా భక్తి ప్రపూరిత హృదయాలతో తిలకించి ప్రసాదం అందుకుని బసకు తిరిగి చేరుకున్నారు. నీ కోరిక నెరవేరింది కుముదా, జంటగా దర్శనం చేసుకుంటామంటూ మొక్కిన నీ మొక్కు 4 నెలలు తిరగకుండానే తీర్చేశావు అన్నాడు మందహాసంతో కమలాకరం. ఆ మాటలు విన్న సావిత్రి, ఎలాగైతేనేమో నీకిప్పటికి దేవుడు కనిపించాడు అంది కొడుకును. నిజమేనమ్మా, ఆ రాతి విగ్రహాల్లో ఏముంటుందనుకున్నాను, కానీ ఇంత మహిమ ఉందని ఏనాడు అనుకోలేదు. ఎలా మొక్కుకున్నానో, నాలో మార్పు ఎలా వచ్చిందో నాకే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు నున్నటి గుండు సవరించుకుంటూ కమలాకరం. అందరూ నవ్వేశారు. వెంకటాచలం అన్నాడు, తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానాలతో మిడిసిపడే వాళ్ళందరికీ ఈ అనుభవమే గుణపాఠం. నిత్యం ఎన్నో ఆశలతో కోరికలతో సతమతమవుతూ ఉంటాం, కానీ అవి తీరతాయో లేదో తెలీదు. ఏదో అతీత శక్తి, మానవ యత్నాన్ని మించిన అతీత శక్తి ఆ కోరికను తీరిస్తే బాగుండునని ఆశపడతాము.
నీ మనసులోని ఆ ఆశ కిరణోజ్వలమైన అతీత శక్తే భగవత్ స్వరూపం. ఎంత నేర్చినా, ఎంత చూసినా, ఎంత సాధించినా మనం మానవ మాతృలం. ఆ చిద్విలాసుని పరిధిని దాటలేం. దేవుడు లేడంటూ అంతా నా గొప్పేనని అహంభావంతో వెర్రవీగావు. కానీ ఆ రోజుల్లో నీకు నిజమైన స్వచ్ఛమైన శాంతి లేనే లేదు. మన కోరిక తీరనంత మాత్రాన ఆ విధాతను దుయ్యపట్టడం అవివేకం. మనసులోని కోరిక ఫలితం ఏదైనప్పటికీ భగవంతుడిపై వేసి మనం నిశ్చింతగా తప్పుకోవటంలోనే ఆత్మశాంతి, తృప్తి ఉన్నాయి. ఈ అస్తిత్వ శబ్దమే మానవుడికి జయకరమైంది. ఈ సత్యాన్ని ఎప్పుడో ఒకప్పుడు ప్రతి వ్యక్తి గుర్తించకపోడు. ఎప్పుడు మన జీవితానికి ఏం కావాలో మనకే తెలియని అల్పజీవులం. ఏ నిమిషాన ఈ జగన్నాటకం నుండి విరమిస్తామో తెలీదు. అయినా ఈ బుద్భుతప్రాయ జీవితం నిమిత్తం నిరంతరం కొట్టుమిట్టాడుతూనే ఉంటాము. విజ్ఞానార్థం విదేశీ విద్యను ఎంత అభ్యసించినా స్వజాతి సంస్కృతిని మరవకపోవటమే ఔన్నత్య చిహ్నం. విదేశ సంప్రదాయ వ్యామోహంతో కృత్రిమ సంస్కృతి అలవరుచుకోవటానికి ప్రయత్నించినా దానికి ఉండే ఆయువు తక్కువ. యుగయుగాల నుండి తరతరాలుగా నరాల్లోనూ జీర్ణించకపోయిన నీ జాతి సంస్కృతిని, ఔన్నత్య భావాలను తుడిచి పారేయటం అసాధ్యం. నిద్రాణమై ఉన్న జన్మ జన్మాంతర సంస్కృతి ఎప్పుడో ఒకప్పుడు మేల్కొని జ్ఞాన మార్గం చూపక మానదు. అవనత మనస్కుడై తండ్రి బోధన అంతను నమ్రతతో గౌరవంగా విని ఎదలో పదిలిపరుచుకున్నాడు కమలాకరం. ఇప్పుడు ప్రతి ఉదయం మెలుగు వస్తూనే కమలాకరం చెవులకు కుబుందునిదేవి మృదు మధుర కంఠస్వరంతో కౌసల్య తనయ శ్రీరామ కౌస్తుభంగా అంటూ తన ఆరాధ్య దైవానికి చేసే సుప్రభాత సంకీర్తన తేనె సోనలు కురిపించుతూ చెవులు సోకుతుంది. సుప్రభాతం, నా జీవితానికే సుప్రభాతం. భక్తి ప్రఫుల్ల మానసంతో కమలాకరం శ్రీనివాసుడికి అంజలి ఘటిస్తాడు ప్రతిరోజు. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.